హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హరి లాజిక్స్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ని సాల్వ్ చేయబోతున్నాం. ఓకే, సో ఈ పేపర్లో టోటల్గా 100 క్వశ్చన్స్ ఇస్తారు. ఈ 100 క్వశ్చన్స్లో 55 to 60 క్వశ్చన్స్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ నుంచి అడిగారు. అండ్ ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసిన డేట్ అండ్ టైం వచ్చేసి January 4th, 2021. అలాగే టైము 10:30 AM to 12 PM. అంటే మనకి షిఫ్ట్ 1 పేపర్. ఓకే, సో ఎలాంటి లేట్ లేకుండా సాల్వింగ్ స్టార్ట్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, సో మనకి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1. సో నార్మల్గా దీంట్లో ర్యాండమ్గా క్వశ్చన్లు ఇచ్చారు. మనకి ఆర్ఆర్బి ఎస్ఐలో ఇచ్చినట్టు ఫస్ట్ 35 అర్థమెటిక్, సెకండ్ 35 రీజనింగ్ అలా సెట్గా ఇవ్వలేదు. సో ర్యాండమ్గా ఇచ్చారు కాబట్టి ఆ క్వశ్చన్ నెంబర్ డిస్టర్బ్ అవ్వకూడదని చెప్పేసి అని సేమ్ పీడిఎఫ్ యూజ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. Harish and Bimal can complete a task in 20 days. They worked it for 15 days and then Bimal left. The remaining work was done by Harish alone in 10 days. Harish alone can complete the entire task in. అసలు క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే బీమల్ అండ్ హరీష్ ఇద్దరూ కలిసి ఒక వర్క్ని 20 డేస్లో కంప్లీట్ చేయగలరు. ఇద్దరూ కలిసి ఒక వర్క్ని 20 డేస్లో కంప్లీట్ చేయగలరు. సో హరీష్ ప్లస్ బీమల్ కలిపి 20 డేస్లో చేయగలరు. ఇప్పుడు ఏమైంది, వాళ్ళిద్దరూ కలిపేసి 15 డేస్ వర్క్ చేశారు. ఆల్రెడీ వాళ్ళిద్దరూ కలిపి 15 డేస్ చేశారు. ఇక ఎన్ని డేస్ వర్క్ మిగిలింది? 5 డేస్ వర్క్ మిగిలింది. అంటే ఇద్దరూ కలిపి చేయడానికి పట్టే టైం అంతా 5 డేస్. ఆ 5 డేస్ వర్క్ మిగిలింది అనమాట. ఇప్పుడు ద రిమైనింగ్ వర్క్ వాజ్ డన్ బై హరీష్ అలోన్ ఇన్ 10 డేస్. ఇద్దరూ కలిపి 5 డేస్ చేయగలిగే వర్క్ని హరీష్ ఒక్కడు ఎన్ని రోజుల్లో చేశాడు? 10 డేస్లో చేశాడు. ఓకేనా, అంటే ఇద్దరూ కలిపి 5 డేస్లో చేయగలిగే పనిని హరీష్ ఒక్కడు 10 డేస్లో చేశాడు. సో దాన్ని బట్టి ఇప్పుడు ఇద్దరూ కలిపి 20 డేస్లో చేయగలిగే పనిని హరీష్ ఎన్ని డేస్లో చేస్తాడు? ఇక్కడ ఇంటూ 2 ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం ఇంటూ 2 చేసుకోవచ్చు. అంటే 40 డేస్. ఆప్షన్ ఏ ఇస్ ద సొల్యూషన్. ఓకేనా, ఈ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటాయి. బిలో యావరేజ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో సాల్వింగ్ చేసే కొద్దీ మీకు ఆ క్లారిటీ వస్తుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 4. ఇఫ్ √3n is equal to 729, then the value of n is equal to. అక్కడ n ప్లేస్లో మనకి ఏ నెంబర్ అయితే వస్తుందో ఆ నెంబర్ కావాలి. నార్మల్గా మనకి తెలుసు 9³ అంటే 729 అని చెప్పి. అండ్ అలాగే మనకి 9 అంటే 3² అని తెలుసు. సో 3² is equal to 729. అంటే మనకి 3/6 is equal to 729. సో ఇక్కడ దాకా వచ్చేస్తారు. 3/6 729 అని చూస్తారు. ఆప్షన్స్లో 6 చూస్తారు, 6 పెట్టేస్తారు. ఖచ్చితంగా 50 to 60% మెంబర్స్ ఫ్లోలో చేసే పని ఇది. కానీ మనకి అక్కడ ఏమి ఇచ్చారు? స్క్వేర్ రూట్ ఆఫ్ 3 ఇచ్చాడు. స్క్వేర్ రూట్ అంటే ఏంటి? మనకి 1/2 పవర్ వస్తే 1/2 అంటే 1/2తో క్యాన్సిల్ చేసిన తర్వాత 6 వాల్యూ వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ 3/12 is equal to 729. ఇప్పుడు దీంట్లో n ప్లేస్లో ఏముంది? 12 ఉంది. అందుకని ఆప్షన్ సి ఇస్ ద సొల్యూషన్. ఆప్షన్ 3. ఓకేనా, సో క్వశ్చన్ చేయడం ఎంత ఇంపార్టెంటో చేసిన తర్వాత ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చాలా చిన్న చిన్న క్వశ్చన్స్ ఉంటాయి. 8th question. The HCF of 2 numbers is 6 and the LCM is 84. LCM is equal to 84. HCF is equal to 6. One of the number is 42. The second number ఏంటి? మనకి ఫార్ములా తెలుసు. A into B is equal to LCM into HCF అని చెప్పి. సో A అంటే 42, B అంటే X అనుకుందాం. LCM అంటేనేమో 84, HCF అంటేనేమో 6. 42 1s are 42 2s are. సో X is equal to 12. అంటే సెకండ్ నెంబర్ ఎంత మనకి? 12. సో ఈ ఫార్ములా మనకి బేసిక్ ఫార్ములా గుర్తుంటే రెండింటి రిలేషన్ ఇచ్చినప్పుడు ఈజీగా చేసుకుంటూ వెళ్ళొచ్చు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. ఇఫ్ x² y² plus 1/x² y² is equal to 83, the value of xy minus 1/xy.
సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మీరు ఈజీగా గుర్తుపెట్టుకోండి, దీన్ని మనం a+b² అనే ఫార్ములాలో కానీ లేదంటే a-b² అనే ఫార్ములాలో కానీ కన్వర్ట్ చేసేలాగా మనం చేయొచ్చు అనమాట. ఇక్కడ మనకి క్వశ్చన్లోనే a-b అనే ఫార్మాట్లో వచ్చేలాగా అడిగాడంటే ఇక్కడ మనం x²y² ప్లస్ 1/x²y²ని a-b² అనే ఫార్మాట్లో చేంజ్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనకి చూడండి, x²y² అనేది a² అయితే ఇక్కడ రాస్తున్నా a² ప్లస్ b² మైనస్ 2ab ఈజ్ ఈక్వల్ టు a-b² ఈ ఫార్మాట్లో రాయాలనుకుందాం. ఇక్కడ మనకి a అంటే xy అనుకుంటే a²గా xy². సో ఇప్పుడు మనం ఏం చేసుకోవచ్చు, a² ప్లస్ b² మైనస్ 2 ఇంటూ a ఇంటూ b. ఓకేనా, ఎలాగో మనకి xy క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి మనకి ఇక్కడ ఓన్లీ 2 మిగులుతుంది. అందుకని ఏం చేస్తాం, ఇటువైపు కూడా -2 చేస్తాం. చూడండి, రెండు వైపులా మనం -2నే చేసాం. xy ఇంటూ 1/xy ఎలాగో క్యాన్సిల్ అవుతాయి కాబట్టి అది రాసుకున్నా రాసుకోపోయినా మనకు వచ్చే నష్టం అయితే లేదు. ఓకే, సో ఎలాగో ఇదంతా మనకి ఇప్పుడు a² ప్లస్ b² మైనస్ 2ab అనే ఫార్ములా బేస్లో ఉంది కాబట్టి xy మైనస్ 1/xy² ఈజ్ ఈక్వల్ టు 81. సో ఇప్పుడు ఫైనల్గా xy మైనస్ 1/xy ఈజ్ ఈక్వల్ టు 9. సో ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్. ఓకేనా, క్వశ్చన్స్ అన్ని చిన్నగానే ఉంటాయి, జస్ట్ మీకు ప్రాసెస్ అలవాటు ఉంటే చాలు. ఎప్పుడు వస్తుంది మీకు ఆ ప్రాసెస్ అలవాటు, ప్రాక్టీస్ చేస్తే వస్తుంది క్వశ్చన్స్. ఓకేనా, రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 17. The ratio of number of females to that of male employees in a small company is 2:3. 2:3 రేషియోలో ఫీమేల్ అండ్ మేల్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ మేల్ ఎంప్లాయీస్ ఇన్ ఏ కంపెనీ ఈజ్ 90. సో 90 అంటే 3 టైమ్స్ ఉంది, అంటే ఇంటూ 3. ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అంటే 2 + 3 ఈజ్ ఈక్వల్ టు 5. 5 అంటే ఇంటూ 30, సారీ 3 కాదు 30, దట్ మీన్స్ 150. ఓకేనా, ఇక్కడ 3 అని రాశారు ఇందాకలా. సో 3 × 30 ఈజ్ ఈక్వల్ 90. 30 టైమ్స్ ఉందన్నమాట, అంటే రేషియోకి 30 టైమ్స్ మనకి ఇక్కడ పాపులేషన్ అనేది ఉంది. ఓకే, రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. ఇది మనకి మెన్సురేషన్ టాపిక్ లోంచి ఇచ్చారు. ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ πr² ఈజ్ ఈక్వల్ టు 154. మనకి సర్కంఫరెన్స్ అడిగారు 2πr. తర్వాత చేద్దాం. ఫస్ట్ ఇక్కడ r² ఈజ్ ఈక్వల్ టు 154 ఇంటూ 7/22. 22 1s are 22, 7s are. దట్ మీన్స్ r ఈజ్ ఈక్వల్ టు 7. ఇక్కడ 2πr వచ్చింది కాబట్టి 2 ఇంటూ 22/7 ఇంటూ 7. 7 క్యాన్సిల్ అయితే 44 సెంటీమీటర్స్. సో ఓవరాల్గా సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ అంతా 44 సెంటీమీటర్స్. మనకి సర్కంఫరెన్స్ అన్నా పెరిమీటర్ అన్నా ఒకటే, చుట్టుకొలత. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. A businessman purchases 20 articles whose cost is equal to selling price of 15 articles. The profit or loss percentage of a business is. సో 20 ఆర్టికల్స్ యొక్క కాస్ట్ ప్రైస్ 15 ఆర్టికల్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్ అన్నాడు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఆల్రెడీ మనం ఎస్ఐ పేపర్లో చేసాము. ఓకేనా, సో మీకు గనక ఇంకా ఇలాంటి క్వశ్చన్స్ కావాలి అనుకుంటే, ఇంకొంచెం ఇలాంటి క్వశ్చన్స్ కనుక ప్రాక్టీస్ చేసినట్టుగా ఉంటుంది, అలా విన్నట్టు ఉంటుంది అనుకుంటే కనుక ఆ 2 పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ మన ఛానల్లో రెడీగా ఉన్నాయి, వెళ్ళిన వీడియోస్ మీరు చూడొచ్చు. ఓకే, సో ఇప్పుడు కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో ఫైండ్ అవుట్ చేస్తాం. సో 15/20, 5 3s are 5 4s are, దట్ ఈజ్ ఈక్వల్ టు 3/4. సో ఇప్పుడు ఇండైరెక్ట్గా ఏంటి, కాస్ట్ ప్రైస్ మనకి 3 రూపీస్ అయితే సెల్లింగ్ ప్రైస్ 4 రూపీస్. దాన్ని బట్టి మనకి లాస్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చిందా, కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రాఫిట్ వచ్చింది. సో ఇప్పుడు ఎంత ప్రాఫిట్ వచ్చింది, 1 పార్ట్ లేదా 1 రూపీ అనుకోవచ్చు. ఇక్కడ 3 రూపీస్ 4 రూపీస్ అనుకుంటే 1 రూపీ ప్రాఫిట్, లేదా 3 పార్ట్స్ 4 పార్ట్స్ అనుకుంటే 1 పార్ట్ ప్రాఫిట్. సో టోటల్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 33.33% profit. Option 1 is the solution. Okay,
రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. ఏ మ్యాంగో కెప్ట్ ఇన్ ఎ బాస్కెట్ డబల్స్ ఎవ్రీ 1 minute. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాస్కెట్లో ఒక మ్యాంగో పెట్టామంటే 1 minute తర్వాత 2 అవుతాయి, ఇంకొక 1 minute తర్వాత 4 అవుతాయి, ఇంకొక 1 minute తర్వాత 8 అవుతాయి. ఇలాగా ఎవ్రీ 1 minute డబల్ అవుతూ వెళ్తాయి అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏమంటున్నారు, ఇఫ్ ద బాస్కెట్ గెట్స్ కంప్లీట్లీ ఫిల్డ్ బై మ్యాంగోస్ ఇన్ 30 minutes, దెన్ ఇన్ హౌ మెనీ మినిట్స్ హాఫ్ ఆఫ్ ద బకెట్ వాస్ ఫిల్డ్. 30 minutesలో బాస్కెట్ మొత్తం ఫిల్ అయిపోతే హాఫ్ ఆఫ్ ద బకెట్ నిండడానికి ఎంత టైం పడుతుందో అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి క్లారిటీ రావాల్సింది ఎక్కడ అంటే, సో ఫస్ట్ 1 minuteకి ఒకటే మ్యాంగో ఉందనుకుందాం, సెకండ్ మినిట్కి 2 mangoes వచ్చినాయి, థర్డ్ మినిట్కి 4 mangoes వచ్చినాయి, ఫోర్త్ మినిట్కి 8 mangoes వచ్చినాయి, ఫిఫ్త్ మినిట్కి 16 mangoes వచ్చినాయి. సో మీరు ఈ ప్రాసెస్ గమనించండి. 5 minutesకి 16 mangoes ఉంటే దాంట్లో హాఫ్ ఉన్న 8 mangoesకి ఎన్ని మినిట్స్ పట్టింది? 4 minutes పట్టింది. ఒకవేళ ఇప్పుడు 4 minutesకి 8 mangoes ఉంటే దాంట్లో హాఫ్ ఉండే మ్యాంగోస్ పట్టడానికి 3 minutes పట్టింది. అంటే జస్ట్ ఒక నంబర్ ముందు, అంటే ఒక మినిట్ ముందే మనకి హాఫ్ ఆఫ్ ద మ్యాంగోస్ ఉంటున్నాయి. ఎందుకంటే ఎవ్రీ మినిట్కి మనకి డబల్ అవుతుంది కదా. ఓకేనా, అంటే ఇప్పుడు 30 minutesకి మనకి టోటల్గా బాస్కెట్ మొత్తం ఫిల్ అయిపోయింది అంటే దానికంటే 1 minute ముందేగా మనకి హాఫ్ ఆఫ్ ద బకెట్ ఫిల్ అయి ఉండేది. సో 29th minuteki హాఫ్ ఆఫ్ ద బకెట్ ఫిల్ అయితేనే నెక్స్ట్ మినిట్ దానికి డబల్ అవుతుంది కాబట్టి 30th minuteki బకెట్ మొత్తం ఫిల్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్. 29 minutes అన్నమాట. ఓకే, క్వశ్చన్ నెంబర్ 27. ద వాల్యూ ఆఫ్ మ్యాథమెటికల్ ఆపరేషన్లో ఇచ్చారు, దాంతోపాటు మనకి కొంచెం సింప్లిఫికేషన్ మోడల్ కూడా టచ్ అయింది. ఎందుకంటే ఇక్కడ a+b ఇంటూ a - b అని వచ్చే విధంగా ఇచ్చాడు అనమాట. ఓకే, చూద్దాం. ఇది మనకి a+b ఇంటూ a - b లా ఉంది కాబట్టి a² - b² అనే ఫార్ములా అప్లై చేస్తాం. సో a² - b² లోపల బ్రాకెట్ ఉంది మొత్తం ఆఫ్ 13 + 15. సో ఇక్కడ 3√2 హోల్ స్క్వేర్, 3√2 హోల్ స్క్వేర్ అంటే 3² ఇంటూ √2 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతాయి. 3² 9 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు 18. 18 - 2² 4. హాఫ్ అంటే మనకి ఇంటూ 13 + 15. సో 18 - 4 ఎంత? 14. 14 ఇంటూ 13 + 15. 14 ఇంటూ 13. 14 3s are 42. సో 2. సో 14 1s are 14 + 4 8 అంటే 18. 182 + 15 is equal to 197. Option 2 is the solution for question number 27. ఓకేనా, చాలా సింపుల్ క్వశ్చన్. మ్యాథమెటికల్ ఆపరేషన్ కొంచెం అప్లై చేశారు, ఆ ప్రాసెస్ లైట్గా ఉంది. బట్ దానికంటే ముందు మనకి చిన్న ఫార్ములా ఉంది, a+b ఇంటూ a - b is equal to a² - b². ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. ఇన్ ఏ స్కూల్ 60% ఆఫ్ ద స్టూడెంట్స్ పాస్డ్ ఇన్ అన్ ఎగ్జామినేషన్. ఒక స్కూల్లో 60% ఆఫ్ ద స్టూడెంట్స్ పాస్ అయ్యారు. ఓకేనా, మొత్తం 60% స్టూడెంట్స్ పాస్ అయ్యారు. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఫెయిల్డ్ క్యాండిడేట్స్ ఆర్ 240. టోటల్గా ఫెయిల్ అయిన వాళ్ళ క్యాండిడేట్స్ కౌంట్ ఎంత? 240. అంటే నార్మల్గా 60% పాస్ అయితే ఎంత పర్సెంట్ ఫెయిల్ అయినట్టు? 40% ఫెయిల్ అయ్యారు. ఈ 40% కౌంట్ ఎంత? 240. దెన్ ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ హ్యావ్ పాస్డ్ 60% కౌంట్ ఎంత? సో మనకు తెలుసు క్రాస్ మల్టిప్లై చేసుకుంటూ చేయొచ్చు అని. సో 60 ఇంటూ 240/40. సో 22s are 23s are 2 1s are 2 120s are that is equal to 360. చిన్న క్వశ్చన్స్, బేసిక్ ఫార్ములా అప్లై చేస్తే వచ్చే క్వశ్చన్స్, లేదంటే బేసిక్ కాన్సెప్ట్ తెలుసుంటే వచ్చే క్వశ్చన్స్ ఇవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. దెర్ ఈస్ ఏ కార్పెట్ ఆఫ్ లెంత్ 25/2 meters. అంటే ఒక కార్పెట్, ఒక క్లాత్ ఉంది, దాని యొక్క లెంత్ ఎంత? 25/2 meters. హౌ మెనీ స్మాల్ పీసెస్ ఏ కార్పెట్ ఆఫ్ ఈచ్ లెంత్ 4.5 meters కెన్ బి కట్ ఆఫ్ ఇట్. సో మనకి
4.5 meters లెంత్ ఉండే కార్పెట్స్ ఎన్ని కట్ చేయొచ్చు అంటున్నారు. సో మనకి బ్రెడ్తో సంబంధం లేదు, ఓన్లీ లెంత్ మాత్రమే మనకి సంబంధం. ఇక్కడ 25/2ని మనం నార్మల్గా ఎలా చేంజ్ చేసుకోవచ్చు అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇలా మల్టిప్లై చేస్తాం, ఇక్కడ మనం యాడ్ చేస్తాం. 22 = 40 + 5 45/2 ఒకటి. నెక్స్ట్ ఇప్పుడు 4.5 అంటే మనకి 9/2, 2 4s are 8 + 1 9/2. ఇప్పుడు ఈ 45/2ని 9/2తో డివైడ్ చేస్తే ఎన్ని పార్ట్స్కి మనం కట్ చేయొచ్చో తెలిసిపోతుంది. ఓకేనా? సో 45/2/9/2 అంటే by2 క్యాన్సిల్ అవుతాయి. 9 1s are 9 5s are 45. Option 4 is the solution for question number 30. Question number 31 మనకి అది స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్స్ మీద క్వశ్చన్ అడిగారు. స్టేట్మెంట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్, బనానా ప్రైస్ ఈజ్ మోర్ దాన్ దట్ ఆఫ్ లిచీ. సో బనానా ప్రైస్ ఈజ్ మోర్ దాన్ దట్ ఆఫ్ లిచీ. బనానా ప్రైస్ ఈజ్ లెస్ దాన్ దట్ ఆఫ్ కివీ. బనానా ప్రైస్ ఈజ్ లెస్ దాన్ దట్ ఆఫ్ కివీ అంటే కివీ ప్రైజు బనానా కంటే ఎక్కువ, అండ్ అలాగే బనానా ప్రైజు లిచీ కంటే ఎక్కువ. ఇప్పుడు థర్డ్ స్టేట్మెంట్ ఏంటి? కివీ ప్రైస్ ఈజ్ మోర్ దాన్ దట్ ఆఫ్ బనానా అండ్ లిచీ. సో ఈ రెండింటికంటే మనకి కివీ ప్రైస్ ఎక్కువ. సో మనకు 3 స్టేట్మెంట్ ఒకే ఫార్మాట్లో ఉన్నాయి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఇఫ్ బోత్ 1 and 2 స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ, ఓకే, ఈ 2 స్టేట్మెంట్స్ నిజమైతే, దెన్ థర్డ్ ఈజ్ అంటే ఇప్పుడు స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 రెండు రైట్ అయితే వాటిని బేస్ చేసుకొని థర్డ్ స్టేట్మెంట్ రైట్ అవుతుందా రాంగ్ అవుతుందా అడుగుతున్నారు. సో మనకి ఈ 2 రైట్ అయితే థర్డ్ స్టేట్మెంట్ కూడా రైటే మనకి. సో ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 31. ఇది మనకి డైరెక్ట్గా సిలబస్ వైజ్ ఎక్కడ కనిపించదు. స్టేట్మెంట్స్లో కనిపించదు, ఆర్గ్యుమెంట్స్లో కనిపించదు, లేదా వేరే మోడల్లోనూ కనిపించదు. బట్ బేసిక్ క్వశ్చన్ జస్ట్ స్టేట్మెంట్స్లా ఉపయోగించుకొని ఏదో ఒక బేసిక్ క్వశ్చన్ ఇచ్చాడు అంతే. ఓకేనా? జస్ట్ మనం మినిమం కామన్ సెన్స్తో ఇలాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. ద రేషియో బిట్వీన్ 2 numbers ఈజ్ 3:5 and their LCM is 120, then the numbers are. సో ఇక్కడ రేషియో 3:5 ఇచ్చాడు. సో అదంతా తర్వాత పక్కన పెట్టేద్దాం. సో ఇక్కడ ఆప్షన్స్ చెక్ చేసుకుందాం. ఓకేనా? త్రూ ఆప్షన్స్ కూడా మనం వెళ్ళొచ్చు. LCM మనకి 120 ఇచ్చాడు కదా. ఇక్కడ 2 numbers ఏవేవైతే ఉన్నాయో వాటి యొక్క LCM 120 కనుక అయితే అవే మనకి ఆప్షన్స్. ఎందుకంటే రేషియో ఫార్మాట్ ఇచ్చాడు కాబట్టి అన్నీ మనకి 3:5 రేషియోనే ఇస్తారు. అన్నీ మనకి ఆప్షన్ ఏ 3:5 రేషియోలోనే ఉంటాయి, ఆప్షన్ బి 3:5 రేషియోలోనే ఉంటాయి, అదే విధంగా ఉంటాయి. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ చూడండి. 35కి 120 LCM అవ్వదు, అంటే 35 ఇంటూ సంథింగ్ మల్టిపుల్గా 120 ఉండదు. అలాగే 45 అనేది 120 ఫ్యాక్టర్ కాదు, 50 కూడా 120 ఫ్యాక్టర్ కాదు. ఇక్కడ ఉన్న వాటిలో ఒకే ఒక్కటి ఏంటి మనకి? ఓన్లీ 40. ఈ విధంగా మనం 24, 40 అనే ఆప్షన్ని ఎలాంటి క్యాలిక్యులేషన్ లేకుండా ఈజీగా సెలెక్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. When a smaller number divides a larger number, we get a quotient of 6 and remainder 5. అంటే ఇప్పుడు x అనే నెంబర్తో మనం డివైడ్ చేస్తే, ఓకేనా, ఒక పెద్ద నెంబర్ని x అనే నెంబర్తో డివైడ్ చేస్తే, సో ఆ నెంబర్ని డివైడ్ చేయడం వల్ల కోషెంట్ ఎంత వస్తుంది? 6 వస్తుంది. అంటే 6x టైమ్స్ మల్టిప్లై చేసిన తర్వాత రిమైండర్ ఎంత వస్తుంది? 5 వస్తుంది. అంటే ఇప్పుడు చిన్న నెంబర్ ఏంటి? x, పెద్ద నెంబర్ ఏంటి? 6x + 5. ఇక అర్థమైంది అనుకుంటున్నా. కోషెంట్ అంటే మల్టిప్లై చేసేది, రిమైండర్ అంటే మిగిలిపోయేది. ఓకేనా? అందుకని మల్టిప్లై చేసి ఎక్స్ట్రా మిగిలిపోయిందని రాసుకున్నా. సో మనకి స్మాల్ నెంబర్ ఎంత అయింది? x అయింది. బిగ్ నెంబర్ ఎంత అయింది? 6x + 5 అయింది. ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ if the difference between 2 numbers is 15, 40. So difference between 2 numbers is equal to 15, 40. 5x + 5 is equal to 15, 40. 5x is equal to 15, 35. So x is equal to 5 3s are 15, 0, 5 7s are 35. So smallest number anta 307. Option 4 is the solution for question number 37. Next question number 38. The value of sin 23 degrees by cos 67 degrees, cos 71 degrees by sin 90 degrees. మనకి ట్రిగ్నోమెట్రీ కనపడంగానే
సో మీకు ఇప్పుడు sin 60, sin 90, sin 30 ఇలాంటి వాల్యూస్ ఏమి మీకు గుర్తుండవు. దాని తర్వాత sin 90 మైనస్ థీటా ఏమవుతుంది, cos 90 మైనస్ థీటా ఏమవుతుంది, ఇలాంటి బేసిక్ ఎలిమెంట్స్ మీకు గుర్తుండవు. ఓకేనా. దాని తర్వాత sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పి కొన్ని ఐడెంటిటీస్ ఉంటాయి, అవి మీకు గుర్తుండవు. సో ఇలాంటి బేసిక్ ఎలిమెంట్స్ గుర్తుండకపోతే ఇలాంటి చిన్న క్వశ్చన్ కూడా మీరు చేయలేరు. కానీ అలాంటి బేసిక్ ఎలిమెంట్స్ మీకు గుర్తుంటే కనుక ఇలాంటి చిన్న క్వశ్చన్స్ చాలా ఈజీగా చేయొచ్చు. ఓకేనా. సో దీంట్లో మీకు తెలియాల్సిన ఒకే ఒక చిన్నది ఏంటి అంటే sin 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు cos థీటా, అలాగే cos 90 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు sin థీటా. ఈ క్లారిటీ చిన్న క్లారిటీ మీకుంటే ఈ ప్రాబ్లం ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే చూడండి 23 ఉంది అంటే 90 మైనస్ 23 అంతా 67, ఇక్కడ 90 మైనస్ 17 అంతా 19, సరిపోయింది. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, sin 90 మైనస్ 67 బై cos 67 ప్లస్ cos 90 మైనస్ 19 బై sin 19. సో ఇప్పుడు ఏమవుతుంది, sin 90 మైనస్ 67 cos 67 అవుతుంది బై cos 67 ప్లస్ cos 90 మైనస్ 19 sin 19 అవుతుంది బై sin 19. ఈ రెండు క్యాన్సిల్ చేస్తే 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2. ఆప్షన్ 3 ఈజ్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 38. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. In a class of students, Rajesh ranks 15th from top. Rajesh యొక్క ర్యాంక్ ఎంత, టాప్ నుంచి 15th. And Prakash rank is 25th from bottom. Prakash rank bottom నుంచి 25th. Gayan is on 10th place ahead of Prakash. అంటే ప్రకాష్ ఆల్రెడీ బాటమ్ నుంచి 25th లో ఉన్నాడు కదా. సో ఎహెడ్ అంటే ఏంటి, మళ్ళీ బాటమ్ నుంచి ఇంకొంచెం 10 ర్యాంక్స్ ముందుకెళ్తారు. అంటే మనకి ఇప్పుడు గయాను బాటమ్ నుంచి ఏ ర్యాంకులో ఉన్నాడు, 25 ప్లస్ 10 35th ర్యాంక్లో ఉన్నాడు. ఇఫ్ దేర్ ఆర్ 10 స్టూడెంట్స్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ రాజేష్ అండ్ గయాన్, ఇద్దరికి మధ్యలో మనకి 10 స్టూడెంట్స్ ఉంటే దెన్ హౌ మెనీ టోటల్ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద క్లాస్. ఇక్కడ చూడండి మనకి రాజేష్ ర్యాంకు పై నుంచి ఎంత ఉంది, ఓకేనా. ఆ తర్వాత 10 మంది ఉన్నారు అండ్ బాటమ్ నుంచి గయాన్ ర్యాంక్ ఎంత ఉంది. ఈ విధంగా మనకి టోటల్ నెంబర్ చెప్పవచ్చు. మనకు ఆల్రెడీ ఫార్ములా ఉంది మనకి ఈ ర్యాంకింగ్ లో. నెంబర్ ఆఫ్ పీపుల్ బిట్వీన్ ద ర్యాంక్స్ అంటే మనం టోటల్ ర్యాంక్స్ యాడ్ చేసుకొని టోటల్ నెంబర్ నుంచి మైనస్ చేస్తాం. సో అదే విధంగా ఇప్పుడు ఇటు పై నుంచి 15, మిడిల్లో 10, కింద నుంచి 35th ర్యాంకు, మొత్తం కలుపుకుంటే 60. సో టోటల్గా ఎంతమంది ఉన్నట్టు 60 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు వెంటనే గాబరా పడిపోయి పెద్దగా లైన్ డ్రా చేసుకొని చుక్కలు పెట్టేసేసుకొని నెంబర్లన్నీ వేసేసుకొని ఒక పెద్ద డయాగ్రామ్ గీసేస్తారు. ఓకేనా. ఇలాంటి క్వశ్చన్స్ కొంచెం ఇలా నార్మల్ మెథడ్స్లో ప్రాక్టీస్ చేస్తే ఈజీగా చేసుకుంటూ వెళ్ళొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41. ఆడ్ వన్ అవుట్. సో ఉన్న వాటిల్లో కొంచెం ఆడ్గా డిఫరెంట్గా ఉన్నది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. MNKL. మన K అంటే 11 తర్వాత 12 వచ్చింది, 12 తర్వాత 13 వచ్చింది, 13 తర్వాత 14 వచ్చింది. అంటే మనకి ప్రాసెస్ ఈ విధంగా ఉందన్నమాట. ఓకే. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ IJGH. సో GHIJ ఈ విధంగా మనకి సర్కిల్ ఇచ్చాడు. నెక్స్ట్ థర్డ్ది EFCD. C తర్వాత D, D తర్వాత E, E తర్వాత F ఈ విధంగా ఇచ్చాడు. నెక్స్ట్ ఫోర్త్ది OPQR. సో O అంటే 15, 15 తర్వాత 16, 16 తర్వాత 17, 17 తర్వాత 18. సో అన్నీ మనకి లాస్ట్ రెండు ఫస్ట్ రెండు ఒక ఫార్మాట్ ప్రకారం అరేంజ్ అంటే ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ మాత్రం అన్నీ మనకి వరుసగా ఇచ్చేసాడు. అందుకని డిఫరెంట్గా మనకి ఆప్షన్ 4 ఉన్నట్లు లెక్క. సో ఆప్షన్ 4 ఇస్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 41. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. ద డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 5,000 rupees at 10% per annum for 3 years is
నార్మల్గా సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మధ్య డిఫరెన్స్ మీద ఒక ఫార్ములా ఉంది. ఫస్ట్ మనం ఆ ఫార్ములా బేస్ మీద చేద్దాం, ఆ తర్వాత నార్మల్ మెథడ్ కూడా ట్రై చేద్దాం. ఓకే, సో ఫస్ట్ మనకి ఫార్ములా ఏంటి, 3 ఇయర్స్కి డిఫరెన్స్ D ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ R బై 100 హోల్ స్క్వేర్ ఇంటూ 300 ప్లస్ R బై 100. ఇది మనకి ఫార్ములా. ఇక్కడ మనకి ప్రిన్సిపల్ అంటే 5000 అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 10 బై 100 హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఇప్పుడు 300 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10 బై 100. సో 10 1s are 10 10s are 1 by 10 అంటే 10 స్క్వేర్ కాబట్టి 100. సో 5000 ఇంటూ 1 by 100 ఇంటూ 310 by 100. 00 00 క్యాన్సిల్. 51s are 52s are 2 1s are 2 155s are. సో ఆప్షన్ 1 is the solution. ఓకేనా, సో ఇంతవరకు మీకు క్లియర్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ రెండు ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే మీనింగ్ ఏంటి, ఎవ్రీ ఇయర్ మనకి 10% ఉన్నట్టు లెక్క. సో 5000లో 10% ఎంత 500 ప్లస్ 500 ప్లస్ 500 అంటే టోటల్ వాల్యూ అయిన 5000కి 500 500 500 మొత్తం 1500 కలపచ్చు. అంటే ఇంట్రెస్ట్ ఎంత 1500. అప్పుడు టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది 6500 అవుతుంది. మొత్తం ఎంత అవుతుంది 6500. అంటే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ద్వారా చూస్తే టోటల్ అమౌంట్ ఎంత 6500. మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 5000 ఇంటూ ఎవ్రీ ఇయర్ మనకి 10% ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది కాబట్టి దానిపైన 10% వేస్తాం. అండ్ 1 ఇయర్ పైన 10% వేస్తాం. అండ్ ఇప్పుడు 2 ఇయర్స్ పైన 10% వేస్తాం. ఓకేనా, సో ఇప్పుడు 110 by 100 ఇంటూ 110 by 100 ఇంటూ 110 by 100. 00 00 క్యాన్సిల్. 0 0 0 0 0 0 0 0 క్యాన్సిల్. సో 5 ఇంటూ 11 క్యూబ్ మనకి 1331. దట్ ఈజ్ ఈక్వల్ టు 5 1s are 5 5 3s are 15. 1 పక్కన పెట్టుకున్నాను. 5 3s are 15 ప్లస్ 1 16. 5 1s are 5 6. ఇప్పుడు మనకి టోటల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద వచ్చిన మొత్తం అమౌంట్ ఎంత 6655. అండ్ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ మీద వచ్చిన అమౌంట్ ఎంత 6500. సో మనకి ఈజీగా అర్థమైపోతుంది ఎంత అమౌంట్ పెరిగింది ప్లస్ 155 రూపీస్. సేమ్ సొల్యూషన్. ఓకేనా, అంటే మనకి కొంచెం నెంబర్స్ కొంచెం డిఫరెంట్గా ఈజీగా క్యాలిక్యులేషన్ లేకుండా ఇచ్చేలా ఉంటే ఈ ఫార్ములా ఉపయోగించుకొని ఈజీగా చేయొచ్చు. ఈ ఫార్ములా లేకపోతే మనం నార్మల్ మెథడ్ చేయొచ్చు. సో మనకి ఇచ్చిన వాల్యూస్ బట్టి చూస్తే రెండిట్లో మనం ఏది చేసినా కానీ తొందరగానే చేస్తాం, పెద్ద టైం అయితే పట్టదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. ఇన్ ఏ సింబాలిక్ లాంగ్వేజ్ సూరత్ ఈజ్ ఏ హాట్ ప్లేస్ ఈజ్ రిటర్న్ యాజ్ ఏ హాట్ ఈజ్ ప్లేస్ సూరత్. అంటే మనకి ఒక ఆర్డర్ ప్రకారంగా వర్డ్స్ అనేవి రీఅరేంజ్ చేసుకుంటూ వచ్చాడు. ఫస్ట్ మనం రీఅరేంజ్మెంట్ ఏందో చెక్ చేద్దాం. ఫస్ట్ నోట్ చేసుకోవాలి, దాన్ని బట్టి మనం ఈజీగా చేయొచ్చు. సూరత్ ఈజ్ ఏ హాట్ ప్లేస్. దీన్ని ఎలా రాశారు, ఏ హాట్ ఈజ్ ప్లేస్ సూరత్. ఏ హాట్ ఈజ్ ప్లేస్ సూరత్. ఇప్పుడు ఒక్కొక్క వర్డ్కి నేను నెంబరింగ్ వేసుకుంటున్నా. సో ఏమవుతుంది 3 4 2 5 1. 3 4 2 5 1 అనే ఆర్డర్ ప్రకారం అరేంజ్ చేశారు. నెక్స్ట్ మనకి ఇంకో క్లూ ఇచ్చాడు, అది కూడా చెక్ చేద్దాం. వాటర్ వేపర్ టు ఎయిర్ హియర్. ఇది కూడా మనకి 1 2 3 4 5 ఏ విధంగా ఇచ్చాడు, టు ఎయిర్ వేపర్ హియర్ వాటర్. సో ఇది కూడా మనకి 3 4 2 5 1. సో మనకి ఫైనల్గా ఏం క్లారిటీ వచ్చింది, 1 2 3 4 5 ఆర్డర్లో ఉన్నది 3 4 2 5 1 అనే ఆర్డర్లో తీసుకొచ్చారు. సో ఇప్పుడు అదే విధంగా ఇక్కడ షిమ్లా ఈజ్ ఏ హిల్ ప్లేస్, ఇది కూడా చేద్దాం. షిమ్లా ఈజ్ ఏ హిల్ ప్లేస్. సో నెంబరింగ్ వేస్తే 1 2 3 4 5. ఫస్ట్ ఏం రావాలి 3 రావాలి ఏ.
నెక్స్ట్ 4 ఏ హిల్, నెక్స్ట్ సెకండ్ ఈజ్, నెక్స్ట్ మనకి 5 ప్లేస్, తర్వాత షిమ్లా. ఏ హిల్ ఈజ్ ప్లేస్ షిమ్లా. ఏ హిల్ ఈజ్ ప్లేస్ షిమ్లా. ఆప్షన్ 2 is the solution for question number 44. Next, question number 45. The perimeters of two similar triangles, triangle PQR, triangle XYZ, are 48 centimeters, 24 centimeters. ఇక్కడ మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ అని ఇచ్చాడు అండ్ ఇక్కడ XYZ కి తక్కువ ఉంది, 48 కి ఎక్కువ ఉంది, డబల్ ఉంది. ఓకేనా, అంటే 2:1 రేషియోలో ఉన్నాయి రెండు. మనకి రెండు ట్రయాంగిల్స్ ఎలా ఉన్నాయి, 2:1 రేషియోలో ఉన్నాయి. అంటే ఇక్కడ XY అనే లెంత్ కి 2 times ఉంటుంది PQ అనే లెంత్, YZ అనే లెంత్ కి 2 times ఉంటుంది QR అనే లెంత్. ఓకేనా, మీకు డయాగ్రామ్స్ కూడా గీస్తే ఈ విధంగా ఉంటాయి, ఇలా అనుకోండి. ఓకే, PQR XYZ ఇలా ఉంటాయి అన్నమాట. సో దీనికంటే లెంత్లన్నీ 2 times ఉంటాయి. X ఎంత ఇచ్చాడు మనకి, ఇక్కడ 12 ఇచ్చాడు, PQ కావాలి. సో PQ is equal to 12 into 2, that is equal to 24 centimeters. పెద్ద కాన్సెప్ట్ కూడా ఏది లేదు. సిమిలర్ ట్రయాంగిల్స్ మనకి ఎలా ఉంటాయి, వాటి కాన్సెప్ట్ ఏంటి అది జస్ట్ మీకు తెలిస్తే చాలు, ఈజీగా చేస్తారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ టర్మ్. ఇది మనకి ఎనాలజీ టాపిక్. ఇక్కడ మనకి 2 ఇచ్చారు, ఆ రేషియో ఇచ్చారు అనమాట. సో ఇక్కడ BSTN అనేది ఏ లింక్ ద్వారా AQUP అవుతుందో అదే కండిషన్ ఉపయోగించి మనం DNUC కనిపెట్టాలి. ఓకే, సో BSTN ఇవి రాసుకుంటే ఎలా వచ్చింది మనకి, AQUPగా వచ్చింది. B అంటే 2, S అంటే 19, T అంటే 20, N అంటే 14, A అంటే 1, Q అంటే 17, U 21, P 16. ఇక్కడ -1 -2 +1 +2 అంటే -1 -2 +1 +2 అనే కండిషన్ బట్టి వచ్చింది. నెక్స్ట్ మనకి ఇప్పుడు DNUC -1 కాబట్టి C, -2 కాబట్టి L, +1 కాబట్టి V, +2 కాబట్టి E, CLVE. సో 4 - 1 3, 14 - 2 12, 21 + 1 22, 3 + 2 5 సరిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47. ట్రైన్ A రన్నింగ్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 80 km/h, ట్రైన్ B రన్నింగ్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 70 km/h ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. మనకు ఆపోజిట్ డైరెక్షన్లో ఇచ్చారంటే దాని మీనింగ్ ఏంటి, రిలేటివ్ స్పీడ్ మనం యాడ్ చేయాలి, టోటల్ డిస్టెన్స్ కూడా రెండు ట్రైన్స్ యొక్క లెంత్లు మనం యాడ్ చేయాలి. ఓకే, బోత్ ట్రైన్స్ ఫినిషింగ్ crossing each other in 30 seconds if the length of the train A is 300 meters, length of the train B. So first simple ga speed is equal to 80 plus 70, that is equal to 150 kilometers per hour. ఇప్పుడు ఈ 150 kilometers per hour ని మనం మీటర్ పర్ సెకండ్ లోకి కన్వర్ట్ చేయాలి. 150 into 5/18, 6 3s are 6 25s are, that is equal to 125/3 meters per second. ఎంత టైంలో క్రాస్ అవుతుంది, 30 సెకండ్స్లో క్రాస్ అవుతుంది. సో టోటల్ లెంత్ ఫైండ్ అవుట్ చేసి ఆ టోటల్ లెంత్లో మనం ట్రైన్ ఏ లెంత్ మైనస్ చేస్తే ట్రైన్ బి లెంత్ మనకు వచ్చేస్తుంది. ఓకేనా, సో స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. దట్ ఇంప్లైస్ 125/3 ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ x అనుకుందాం లేదా d అని అనుకుందాం బై 30 seconds. సో d ఈజ్ ఈక్వల్ టు 125/3 into 30. 3 1s are 3 10s are, that is equal to 1250 meters. టోటల్ లెంత్ ఎంత 1250 meters. సో మనకి ఇక్కడ ట్రైన్ A ప్లస్ ట్రైన్ B ఈజ్ ఈక్వల్ టు 1250. మనకి ట్రైన్ A ఎంత 300. దాన్ని బట్టి మనం ఏం చేయొచ్చు, ఇప్పుడు ట్రైన్ B లెంత్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ట్రైన్ B ఈజ్ ఈక్వల్ టు 950 meters. Option 2 is the solution for question number 47. Okay. Next question number 48. The capacity of a cylindrical tank
కెపాసిటీ అంటే మనకి వాల్యూమ్, కెపాసిటీ అంటే వాల్యూమ్. pi r square h is equal to 2376. సో మనకి ఒక సిలిండర్ యొక్క వాల్యూమ్ ఎంత ఇచ్చాడు, 2376 ఇచ్చాడు. ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ఏ ట్యాంక్ ఈస్ 21 మీటర్స్. ఇప్పుడు దాంట్లో రేడియస్ 21 మీటర్స్ అయితే డెప్త్ అంతా, సో డెప్త్ అన్నా హైట్ అన్నా మనకు ఒకటే, హైట్ ఎంతో కనుక్కోవాలి. సో ఇప్పుడు హెచ్ కనుక్కోవాలి అంటే పై 22/7 ఇంటూ రేడియస్ కాబట్టి 21 ఇంటూ 21 ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 2376. 7 1s are 7 3s are 21. సో ఓవరాల్గా హెచ్ ఈజ్ ఈక్వల్ టు 2376 బై 22 ఇంటూ 3 ఇంటూ 21. 11 2s are 22, 11 1s are 11, 11 6s are 66. నెక్స్ట్ మనకి 3 2s are 6 కదా, సో 6 1s are 6 36 are. నెక్స్ట్ మనకి 3 7s are 3 12s are. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 12/7. 7 1s are 7, పాయింట్ పెట్టుకుందాం. 5 పక్కన 0 50. 7 7s are 49, 1 మిగిలింది 0. 7 1s are 7, 3 మిగిలింది. 7 4s are 28. ఇలా అండ్ సో ఆన్ వెళ్తూ ఉంటుంది. మనకు ఆప్షన్ చూసుకుంటే 2 డిజిట్స్ దగ్గర ఆపేశారు అంటే 1.71. ఓకేనా? జస్ట్ ఒక బేసిక్ ఫార్ములా మీకు తెలిస్తే చాలు. సబ్స్టిట్యూట్ చేసామా, క్యాలిక్యులేషన్ చేసామా, ఆన్సర్ ఆటోమేటిక్ అదే వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 55. 5 స్టూడెంట్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ సర్కిల్ ఫేసింగ్ సెంటర్. సెంటర్ ఫేస్ చేస్తూ 5 మెంబర్స్ ఒక సర్కిలింగ్ ఆర్డర్లో కూర్చున్నారు. ఓకే, నెక్స్ట్ సుమిత్ ఈజ్ బిట్వీన్ సునీల్ అండ్ సుష్మిత్. సుమిత్ అనే ఒక వ్యక్తి సునీల్కి అలాగే సుష్మిత్ వీళ్ళిద్దరికి మిడిల్లో ఉన్నాడు. నెక్స్ట్ సుష్మా ఈజ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ శ్వేత. సో మనకి ఇప్పుడు సెంటర్లో ఉన్నారు కాబట్టి ఇటువైపు మన వైపు నుంచి చూస్తే ఇది మనకి లెఫ్ట్, ఇది రైట్. కానీ మనకి రివర్స్ ఆర్డర్లో వచ్చినప్పుడు చూస్తే ఇది లెఫ్ట్, ఇది రైట్. సో ఇక్కడ మనకి సుష్మా శ్వేతకి లెఫ్ట్లో ఉంది. సుష్మా ఈజ్ ఆన్ ద లెఫ్ట్ ఆఫ్ శ్వేత. సుష్మా మనకి శ్వేతకి లెఫ్ట్లో ఉంది కాబట్టి ఇక్కడ మనం సుష్మా అని రాసుకుంటాం, ఇక్కడ మనం శ్వేత అని రాసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు మనకి సుష్మా అనేది శ్వేతకి లెఫ్ట్ సైడ్లో ఉంది. ఓకే, క్లియర్. నెక్స్ట్ సుష్మిత్ అండ్ సుష్మా ఆర్ నాట్ సిట్టింగ్ ఈచ్ అదర్. వీళ్ళిద్దరు మనకి ఒకే పక్క పక్కన కూర్చోవట్లేదు కాబట్టి మనకి స్టార్టింగ్లోనే సునీల్కి సుష్మిత్కి మిడిల్లో సుమిత్ అన్నాడు కానీ లెఫ్ట్ సైడ్ సునీల్ ఉన్నాడు, రైట్ సైడ్ సుష్మిత్ ఉన్నాడు, క్లారిటీ ఇవ్వాల. అందుకని ఏం చేస్తామంటే ఈ 2 ప్లేసెస్ మనం ఇంటర్చేంజ్ చేస్తాం. సో సుష్మిత్ అండ్ సునీల్ ప్లేసెస్ విల్ బి ఇంటర్చేంజ్డ్. సునీల్, సుష్మిత్. ఇప్పుడు చూద్దాం హూ ఈజ్ సిట్టింగ్ నెక్స్ట్ టు సుమిత్ ఆన్ రైట్ సైడ్. రైట్ సైడ్ ఎవరు కూర్చున్నారు? సునీల్ కూర్చున్నాడు. ఆప్షన్ 4 ఇస్ ద సొల్యూషన్. ఫస్ట్ ఇచ్చిన దాన్ని బట్టి మనం ఇన్ఫర్మేషన్ రాసుకుంటూ వెళ్తే కావాలంటే తర్వాత మనం చేంజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 56. ద సమ్ ఆఫ్ 2 numbers is 25 and the difference is 15. The ratio of numbers is sum of numbers a plus b is equal to 25. Difference a minus b is equal to 15. రెండు యాడ్ చేస్తే 2a is equal to 40. దాన్ని బట్టి a is equal to 20 వచ్చింది కాబట్టి b is equal to 5 వస్తుంది డైరెక్ట్. సో ఇప్పుడు 20:5, 5 1s are 5 4s are, దట్ మీన్స్ 4:1 రేషియోలో ఉన్నాయి అన్నమాట. సో ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్. ఓకేనా? సో మనకి నెక్స్ట్ క్వశ్చన్, సో క్వశ్చన్ నెంబర్ 58. సెలెక్ట్ ద కాంబినేషన్. ఇక్కడ మనకి క్వశ్చన్ చూస్తే అర్థమైపోతుంది, రిపీటివ్ సిరీస్ అనమాట, లేదా కంటిన్యూస్ సిరీస్ అని చెప్పి పిలవచ్చు. ఎందుకు మనం దీన్ని రిపీటివ్ సిరీస్ లేదా కంటిన్యూస్ సిరీస్ అంటామంటే దాంట్లో ఉన్న లెటర్స్ అన్ని ఒక ఆర్డర్ ప్రకారంగా రిపీట్ అవుతూ వస్తాయి. ఓకే, అసలు మనకి ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటో చూద్దాం ఫస్ట్. అంటే సిరీస్ ఏంటి, కండిషన్ ఐ మీన్ సిరీస్ ఏంటో చూద్దాం. ఏ డాష్ బిసి డాష్, ఏ డాష్ బిసిడిఏ డాష్ సిసి డాష్ డాష్ డిసిడి డాష్. ఓకేనా? దీంట్లో మనకి సిరీస్ ఏ విధంగా ఇచ్చాడంటే
5 లెటర్స్ ఒక సెట్గా ఇచ్చాడు. 1 2 3 4 5 1 2 3 4 5 1 2 3 4 5. ఓకేనా? ఇక్కడ చూడండి. సో ఫస్ట్ మనకి ఏ అనేది 2 టైమ్స్ వచ్చింది, ఏఏ బిసిడి. నెక్స్ట్ బి 2 టైమ్స్ వచ్చింది, ఏ బిబిసిడి. నెక్స్ట్ సి 2 టైమ్స్ ఆల్రెడీ ఉంది కాబట్టి బి మిస్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఏ మిస్ అయింది, డి 2 టైమ్స్ వచ్చింది. ఓకేనా? సో మనకి ఎక్స్ట్రా ఏమున్నాయి ఇక్కడ, ఏ డి బి బి ఏ టి, ఏడి బిబి ఏడి, ఇలా అనమాట. ఓకే, సో మనకి కొన్ని లిమిటెడ్ మోడల్స్ ఉంటాయి. ఓకేనా? ఈ యొక్క పర్టికులర్ కాన్సెప్ట్లో కొన్ని లిమిటెడ్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. అవి మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోయింది క్వశ్చన్ ఏ విధంగా అడుగుతున్నారు అని చెప్పి. ఓకే, ఇఫ్ x plus 1 by x is equal to 9, then the value of x square plus 1 by x square is. ఆల్రెడీ ఇలాంటి ప్రాబ్లం ఒకటి సాల్వ్ చేసాం మనం ప్రీవియస్ వీడియోలో. అంటే ఎగ్జాక్ట్గా ఇలాంటి ప్రాబ్లం కాదు, కొంచెం దీనికి దగ్గరగా ఉందన్నమాట. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే ఏం చెప్పాను నేను, మనం డైరెక్ట్గా a plus b హోల్ స్క్వేర్ కానీ లేదా a minus b హోల్ స్క్వేర్ అనే దగ్గరికి మనం రాసుకోవాలి. అంటే ఆ ఫార్ములాకి దగ్గరికి వచ్చేలాగా మనం అరేంజ్ చేసుకోవాలని చెప్పాను. ఇక్కడ డైరెక్ట్గా మనకి a plus b అని ఇచ్చాడు, a square plus b square కనుక్కోమన్నాడు. సో మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా a plus b హోల్ స్క్వేర్ అప్లై చేస్తాం ఇక్కడ, అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ఇప్పుడు x plus 1 by x is equal to 9ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏమవుతుంది, x square plus 1 by x square, అంటే ఇది a square plus b square plus 2 into x into 1 by x, దట్ ఈజ్ ఈక్వల్ టు 9 స్క్వేర్ అంటే ఏమవుతుంది మనకి 81. సో x క్యాన్సిల్ చేస్తే x square plus 1 by x square is equal to 81 minus 2 79. ఓకేనా? జస్ట్ 2 స్టెప్స్లో మనకు సొల్యూషన్ వచ్చింది. అంత చిన్న క్వశ్చన్ అనమాట. ఓకే, బట్ ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఐడియా లేకపోతే కనుక ఖచ్చితంగా మిస్ అవుతారు. సో మనకి ఏదన్నా మోడల్స్ తెలియాలంటే ఆ సబ్జెక్ట్లో ఉన్న టాపిక్స్ మీద చిన్న అవగాహన ఉంటే చాలు. ఓకే, సో 79 is the solution. Next question number 60. Consider the following statements, assumptions. సో మనకి స్టేట్మెంట్స్ అజంప్షన్స్ నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చాడు. స్టేట్మెంట్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. ఏ వెల్తీ పర్సన్ హ్యాస్ ఏ హయ్యర్ ఛాన్స్ ఆఫ్ హ్యావింగ్ డయాబెటీస్. లైక్ ధనవంతులకి డయాబెటీస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అంటారు. ధనవంతులకి డయాబెటీస్ అంటే షుగర్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అంటున్నారు. సో దానికి సంబంధించి అజంప్షన్స్ ఇచ్చారు, అవేంటో చెక్ చేద్దాం. సో ఫస్ట్ వన్, మోస్ట్ ఆఫ్ కాజెస్ ఆఫ్ డెత్ అమాంగ్ వెల్తీ పర్సన్స్ ఆర్ డ్యూ టు డయాబెటీస్, పూర్ పర్సన్స్ డు నాట్ హ్యావ్ డయాబెటీస్. అంటే మనకి ఇప్పుడు పైన ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారంగా చూస్తే వెల్తీ పర్సన్స్కి డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది అన్నారు, కానీ పూర్ పర్సన్స్కి డయాబెటీస్ లేదు అనలేదు. ఇది కానట్టే. అండ్ ఆ తర్వాత ఇప్పుడు వెల్తీ పర్సన్స్ డెత్కి కాజు మ్యాక్సిమం డయాబెటీస్ అని కూడా చెప్పలేదు. ఓకేనా? జస్ట్ డయాబెటీస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది అన్నారు తప్ప డెత్కి అదే కారణం అని ఎక్కువగా చెప్పలేదు అనమాట. ఓకే, సో ఇది కూడా కాదు. సో 3 is the solution. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనకి జస్ట్ పైన ఇచ్చిన స్టేట్మెంట్ని బేస్ చేసుకొని మాత్రమే తీసుకోవాలి. ఆ స్టేట్మెంట్ ఉపయోగించుకొని రియాలిటీ చెక్ చేసుకొని రియాలిటీగా మనం ఎజ్యూమ్ చేసుకోకూడదు. అంటే ప్రెజెంట్ జరుగుతున్నవి, కాంటెంపరీగా జరుగుతున్నవి మనం ఎజ్యూమ్ చేసుకోకూడదు. ఓకేనా? ఆ స్టేట్మెంట్లో ఉన్నదాన్ని మాత్రమే మనం చెక్ చేసుకోవాలి. దానికి సంబంధించినవి మాత్రమే మనం కింద అజంప్షన్స్ అయినా, ఆర్గ్యుమెంట్స్ అయినా, కంక్లూజన్స్ అయినా అలాగే చెక్ చేసుకోవాలి. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 61. సెలెక్ట్ ద నెంబర్ ఫ్రమ్ అమాంగ్ ద గివెన్ ఆప్షన్స్. ఓకే, అలాగ మనకి సిరీస్ అని అర్థమైపోయింది. ఎలా ఇచ్చారో చూద్దాం. 64, 60, 52. ఇక్కడ మనకి 4 తగ్గించారు, ఇక్కడ 8 తగ్గించారు. సో నెక్స్ట్ చూద్దాం 40. సో 12 తగ్గించారు. సో నెక్స్ట్ ఏం తగ్గించాలి మనకి, 4 2s are 8, 4 3s are 12, 4 5s are 20, 4 4s are 16. 16 తగ్గించాలి. -16 అంటే 24 రావాలి. నెక్స్ట్ 4 5s are 20 అంటే మనకి ఇక్కడ 4 వచ్చింది, లెక్క సరిపోయింది. ఓకేనా? 24 ఇస్ ద సొల్యూషన్. అంటే డిక్రీజ్ చేసుకుంటా వెళ్ళారు, నెంబర్స్ డిక్రీజ్ చేసుకుంటా వెళ్ళారు. బట్ ఆ డిక్రీజింగ్ ఇంక్రీజింగ్ ఆర్డర్లో చేశారు. ఓకేనా? సబ్ట్రాక్షన్ చేశారు,
ఇంక్రీజింగ్ ఆర్డర్లో సబ్ట్రాక్షన్ చేసుకుంటూ వెళ్ళారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62. సో ఇది కూడా అంతే, మనకి a మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఇలాంటి ఫార్ములాస్. ఇక్కడ మనకి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్యాటర్న్లో ఉంది చూడండి. ఫార్ములా మనకు తెలియాలి. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఓకేనా? సో ఇప్పుడు సేమ్ ప్యాటర్న్లో రాద్దాం. ఏ ప్లస్ బి అంటే 0.27 ప్లస్ 0.13, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి 0.27 మైనస్ 0.13 బై 0.27 ప్లస్ 0.13. ఇది క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ మనకి 0.27 నుంచి 0.13 మైనస్ చేస్తే 0.14. ఆప్షన్ 3 is the solution. Okay. Next, if tan theta plus cot theta is equal to 5, tan square theta plus cot square theta plus 2 tan square 60 degrees is. సో దీంట్లో మీకు జస్ట్ tan 60 వాల్యూ తెలిస్తే చాలు. ఓన్లీ tan 60 వాల్యూ ఒక్కటి తెలిస్తే చాలు, ఈజీగా చేయొచ్చు. ఓకేనా? ఒకవేళ మీకు tan 60 గుర్తులేదు అనుకోండి, జస్ట్ సైను కాసులు మాత్రం గుర్తున్నాయి అనుకోండి, అప్పుడు కూడా మీరు ఈజీగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, tan 60 ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి, sin 60 బై cos 60. sin 60 అంటే మనకు ఆన్సర్ ఎంత, √3/2. cos 60 అంటే 1/2, దట్ ఈజ్ ఈక్వల్ టు √3. ఓకేనా? సేమ్ మనకి tan 60 అంటే √3. సో ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మనకి డైరెక్ట్గా సొల్యూషన్ వైజ్ వస్తే, ఇక్కడ tan θ ప్లస్ cot θ ఉంది, ఇక్కడ tan స్క్వేర్ θ cos స్క్వేర్ θ ఉంది. అండ్ మనకు ఆల్రెడీ తెలుసు tan θ cot θ అనేవి రెసిప్రోకల్ ఎలిమెంట్స్. అంటే tan θ ఈజ్ ఈక్వల్ టు 1/cot θ, లేదా cot θ ఈజ్ ఈక్వల్ టు 1/tan θ. అంటే x 1/x లాగా, అంటే మనకి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో మనం ఏం చేయొచ్చు, జస్ట్ డైరెక్ట్గా బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే సరిపోతుంది. ఓకే? సో ఇప్పుడు tan స్క్వేర్ θ ప్లస్ cot స్క్వేర్ θ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ tan θ ఇంటూ cot θ, దట్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్ 25. tan θ cot θ క్యాన్సిల్ చేస్తే tan స్క్వేర్ θ ప్లస్ cot స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు 23 వచ్చింది. tan స్క్వేర్ θ ప్లస్ cot స్క్వేర్ θ మనకి 23 వచ్చింది. నెక్స్ట్ 2 tan స్క్వేర్ 60 degrees, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ √3 హోల్ స్క్వేర్, 2 ఇంటూ √3 హోల్ స్క్వేర్, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 6. సో మనం ఏం చేయాలి ఇప్పుడు, tan స్క్వేర్ θ ప్లస్ cot స్క్వేర్ θ ప్లస్ 2 tan స్క్వేర్ 60 degrees వాల్యూ కావాలి కాబట్టి tan స్క్వేర్ θ ప్లస్ cot స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ టు 23 ప్లస్ 2 tan స్క్వేర్ 60 degrees ఈజ్ ఈక్వల్ టు 6, దట్ ఈజ్ ఈక్వల్ టు 29. ఆప్షన్ 2. సో దీంట్లో జస్ట్ tan 60 వాల్యూ ఒక్కటి తెలిస్తే చాలు, ఈ సమ్ మీరు ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 67. ఏ క్లాస్ హ్యాస్ 48 స్టూడెంట్స్ ఆన్ ఏ స్పెసిఫిక్ డే. ఓన్లీ 3/8 ఆఫ్ ద స్టూడెంట్స్ వర్ ప్రెసెంట్. ఓన్లీ 3/8 ఆఫ్ ద స్టూడెంట్స్ వర్ ప్రెసెంట్. ద నెంబర్ ఆఫ్ ఆబ్సెంటీస్ ఆన్ ద సేమ్ డే వుడ్ బి. టోటల్గా 48 స్టూడెంట్స్ ఉంటే ఆ 48 స్టూడెంట్స్లో 3/8 పార్ట్ మాత్రమే ప్రెజెంట్ అయ్యారు. ఆబ్సెంట్ అయిన వాళ్ళు ఎంతమంది, 3/8 ప్రెజెంట్ అయితే ఆబ్సెంట్ ఎంత అవుతారు. సో 8 పార్ట్స్లో మనకి 3 పార్ట్స్ మైనస్ చేస్తే మిగిలిన 5 పార్ట్స్ మనకి ఆబ్సెంట్, అంటే 5/8 పార్ట్ మనకి ఆబ్సెంట్ ఎంతలో, 48లో. సో 8 1s are 8 6s are, that is equal to 30. Option 4 is the solution. Okay. Next question number 68. The value of mathematical operation. ఫస్ట్ మనం బ్రాకెట్లో చేస్తాం, మల్టిప్లికేషన్ ప్యారల్గా చేయొచ్చు. ఇవన్నీ అయిన తర్వాత ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ. సో ఫస్ట్ మనకి 15 into 14 minus 30 plus 3 square అంటే 9 plus 17. 15 into 14, 15 15s are 225, 225 minus 15, 210. Minus 30 plus 17 plus 9, 26. So 210 plus 26, 236 minus 30,
దట్ ఈజ్ ఈక్వల్ టు 206. ఇది కూడా చిన్నది. కనీసం మనకి 4 to 5 స్టెప్స్ వచ్చే క్వశ్చన్స్ కూడా ఇవ్వట్లేదండి. ఈజీ మెథడ్స్లో కూడా కనీసం 4 to 5 స్టెప్స్ వచ్చే విధంగా కూడా ఇవ్వట్లేదు. 2 to 3 స్టెప్స్ అంతే. ఏ క్వశ్చన్ అయినా సరే 2 to 3 స్టెప్స్లో అయిపోయేలాగా ఇస్తున్నాడు. సో నెక్స్ట్ వన్, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఎ పోల్ ఫ్రమ్ ఎ పాయింట్ which is 20 meter away from the foot of a pole is 45 degrees. Find the height of a pole. సో ఇక్కడ చూడడానికి మనకి ఎలా ఇచ్చారంటే ఒక పోల్ ఇచ్చారు. ఈ పోల్ నుంచి 20 మీటర్స్ దూరంలో 20 మీటర్స్ దూరం నుంచి ఒక పోల్ ఎలివేషన్ తీసుకుంటే దాని యాంగిల్ ఎంత అంట 45 డిగ్రీస్. ఇలా మనకి ఒక దగ్గర 45 డిగ్రీస్ ఇచ్చారంటే మీనింగ్ ఏంటంటే దీని ఆపోజిట్ కూడా మనకి 45 డిగ్రీసే రావాలి. ఎందుకంటే ఒకవైపు 45 వచ్చి ఇక్కడ 90 ఉన్నప్పుడు మనకి మిగిలింది ఏంటి 45. అంటే క్లియర్గా ఏమని మెన్షన్ చేస్తున్నారు, 2 సైడ్స్ మనకి 45 డిగ్రీస్ వచ్చినాయి, ఒక సైడ్ 90 డిగ్రీస్ వచ్చింది అని అర్థమయ్యేలాగా మనకి క్వశ్చన్ ఇచ్చారు. అంటే ఈ యొక్క ట్రయాంగిల్ ఏంటి, ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అలాగే 2 సైడ్స్ ఈక్వల్గా ఉండే ఐసోసెల్స్ ట్రయాంగిల్. 2 సైడ్స్ ఈక్వల్ అని ఎలా చెప్తున్నారు సార్ అంటే 2 సైడ్స్ యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి అంటే అది మనకి ఐసోసెల్స్ ట్రయాంగిల్ అని చెప్పేసి అర్థం. అంటే క్లియర్గా చెప్పుకుంటే ఈ ట్రయాంగిల్ వచ్చేసి రైట్ యాంగిల్డ్ ఐసోసెల్స్ ట్రయాంగిల్, సమద్వి బాహు త్రిభుజం అంటాం కదా అదనమాట. సో ఇక్కడ మనకి 20 ఉందంటే ఇక్కడ కూడా ఎంత ఉంటుంది, మనకి 20నే ఉంటుంది. సో ఆప్షన్ 1 ఇస్ ద సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 71. How many triangles are there in the following figure? సో డైరెక్ట్గా మనకి ట్రయాంగిల్స్ అడిగారు. ఈ షేప్ మనకి చూస్తే ఈ షేప్లో మనకి ఎన్ని ఉంటాయి అంటే 8 ట్రయాంగిల్స్ ఉంటాయి. 8 ట్రయాంగిల్స్ ఎలా ఉంటాయి అంటే చూడండి, ఇలా డ్రా చేసుకుంటే సింగిల్ ట్రయాంగిల్స్ 1 2 3 4. అలాగే ఇప్పుడు రెండు చిన్న ట్రయాంగిల్స్ కలిపి ఒక ట్రయాంగిల్ 1 2 3 4. సో ఈ షేప్లో ఉన్నదాన్ని మనం ఎలా తీసుకుంటామంటే ఎన్నైతే బాక్సెస్ ఉన్నాయో అన్నీ ఇంటూ 2 చేస్తాం, 8 అన్నమాట. ఓకేనా? అదేవిధంగా ఒకవేళ మనకి ఇలా 6 ఉన్నాయి అనుకోండి, 6 into 2 12 ట్రయాంగిల్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి అలాంటి ఎన్ని ఉన్నాయి, ఇది ఒక 8 ఇది ఒక 8 16 ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ట్రయాంగిల్స్ ఏంటంటే ఇలా మనకి 4 ట్రయాంగిల్స్ కలిపి ఒక ట్రయాంగిల్ ఫార్మ్ అవుతుంది. ఇది ఒకటి అండ్ ఆపోజిట్లో ఇది ఒకటి. సో ఇవి మనకి 2 వచ్చినాయి, మొత్తం కలిపి ఎంత 18. సో ఈ విధంగా అడుగుతారు. ఇది మనకి బేసిక్ క్వశ్చనే, ఇది కూడా కౌంటింగ్ ఫిగర్స్ అనే టాపిక్లో బేసిక్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 73. The marks obtained by 7 students in a class in mathematics are 44, 43, 65, 41, 53, 65, 62. The mode of the data is okay. డైరెక్ట్గా యావరేజ్ అడుగుతారు అనుకున్నా. సో మోడ్ అంటే మీనింగ్ ఏంటంటే రిపీట్ అయ్యే నెంబర్. రిపీట్ అయ్యే నెంబర్ ఏదుంటే అదే మనకి మోడ్. సార్ మనకి 2 to 3 నెంబర్స్ రిపీట్ అవుతా ఉంటే అవన్నీ మనకి మోడ్సే, దాని ఏమంటా మల్టీ మోడ్ అంట. ఓకేనా? ఇక్కడ మనకి ఏం రిపీట్ అవుతుంది 65 మనకి 2 times రిపీట్ అయింది. సో ఆప్షన్ 2 ఈజ్ ద సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 74. 15 males employees or 25 female employees of a company can complete a project in 26 days. 15 males is equal to 20 females. That means 1 male is equal to 20 by 15 females. 5 4s are 5 3s are. That is equal to 4 by 3 female. 1 male is equal to 4 by 3 female. How long will 30 male employees and 12 female employees together take to complete the project? So ఇక్కడ 30 male plus 12 female is equal to 30 into 1 male is equal to మనకి 4 by 3 female కదా, 4 by 3 female plus 12 female. 3 1s are 3 10s are. That is equal to 40 female plus 12 female is equal to 52 ఫీమేల్. సో టోటల్గా 52 ఫీమేల్స్ ఆ వర్క్ని ఎన్ని డేస్లో చేస్తారో అని అడుగుతున్నారు. ఇక్కడ మనకి 20 ఫీమేల్స్ అయితే
ఎన్ని డేస్లో చేస్తున్నారు? 26 డేస్లో. సో ఇది మనకి ఎలా తీసుకోవచ్చు అంటే M1D1 = M2D2 అనే ఫార్ములా ఉంటుంది. చైన్ రూల్ అనే టాపిక్లో ఒక ఫార్ములా ఉంటుంది. సో ఇక్కడ M అంటే ఫీమేల్, మీరు ఎవరైనా తీసుకోవచ్చు మనకి క్వశ్చన్ బట్టి. ఓకేనా? ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే వర్క్ చేసే వాళ్ళని ఫీమేల్ కింద కన్సిడర్ చేస్తున్నాం. సో ఆ మెన్ ప్లేస్లో మనం ఫీమేల్ కౌంట్ తీసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు M1 అంటే 20, D1 అంటే 26 = M2 ఎంత? 52, D2 = X. 26 1s are 26 2s are 2 1s are 2 10s are that is equal to 10. అంత 10 డేస్ అన్నమాట. ఓకేనా? ఇది కూడా మనకి బేసిక్ క్వశ్చనే, చైన్ రూల్లో బేసిక్ ఫార్ములా. ఓకేనా? నెక్స్ట్ 75. ప్రతి క్వశ్చన్ బేసిక్ క్వశ్చన్ చెప్తున్నా అనుకోమాకండి, ఎందుకంటే సొల్యూషన్స్ చూస్తున్నా కాబట్టి, సొల్యూషన్ చేస్తున్నా కాబట్టి చెప్తున్నా. ఎవరైతే కొంచెం మీడియం లెవెల్లో ప్రాక్టీస్ చేయగలరో టాపిక్స్ అన్ని, వాళ్ళందరూ ఈజీగా చేయొచ్చు. ఫుల్ తెచ్చుకోవచ్చు. దీంట్లో 60 ఇస్తే 60 తెచ్చుకోవచ్చు, 25 ఇస్తే 25 క్వశ్చన్స్ తెచ్చుకోవచ్చు, 50 ఇస్తే 50 తెచ్చుకోవచ్చు. జస్ట్ మీరు మీడియం లెవెల్లో ప్రాక్టీస్ చేస్తే చాలు. ఓకేనా? ద సమ్ ఆఫ్ 2 numbers is 16. ప్రొడక్ట్ ఆఫ్ నెంబర్స్ ఈజ్ 63. మనల్ని ఏమడుగుతున్నారు? సమ్ ఆఫ్ రెసిప్రోకల్ 1/a + 1/b = కింద మనం ఎల్సిఎం చేస్తే AB వస్తుంది. సో a + b వస్తుంది పైన. సో a + b అంటే 16, AB అంటే 63. ఆప్షన్ 4 is the answer. ఓకేనా? డైరెక్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 77. అమన్ ఈజ్ ఓల్డర్ దాన్ సాహు. అమన్ ఈజ్ ఓల్డర్ దాన్ సాహు. ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తే ఫస్ట్ కండిషన్స్ మీరు జాగ్రత్తగా చూడాలి, లేదంటే మిస్ప్లేస్ అయిపోతే సొల్యూషన్ మారిపోద్ది. ఓకేనా? సాహు ఈజ్ యంగర్ దాన్ కోమల్. సాహు ఈజ్ యంగర్ దాన్ కోమల్. నెక్స్ట్ బట్ ఓల్డర్ దాన్ మిల్లన్. ఓల్డర్ దాన్ మిల్లన్ అంటే ఇప్పుడు అమను కోమల్ ఇద్దరు సాహు కంటే పెద్దవాళ్ళే, కానీ ఇప్పుడు కోమల్ అమన్లో ఎవరు పెద్దవాళ్ళు ఎవరు చిన్న మనకు తెలియదు. ఓకేనా? నెక్స్ట్ కోమల్ ఈజ్ ఓల్డర్ దాన్ అమన్. కోమల్ ఈజ్ ఓల్డర్ దాన్ అమన్ అంటే దాని మీనింగ్ ఏంటి? ఇప్పుడు కోమల్ అమన్ కంటే పెద్దవాడు, అమన్ సాహు కంటే పెద్దవాడు, సాహు మిల్లన్ కంటే పెద్దవాడు. బట్ యంగర్ దాన్ ఉదయ్. యంగర్ దాన్ ఉదయ్. సో ఓవరాల్గా రాసుకుంటే ఫస్ట్ మనకి ఉదయ్ వస్తాడు. ఉదయ్ కంటే కింద కోమల్ ఉన్నాడు, కోమల్ కింద అమన్ ఉన్నాడు, అమన్ కంటే తక్కువ ప్లేస్లో సాహు, సాహు కంటే తక్కువ ప్లేస్లో మిల్లన్. సో మనకి ఏమని అడుగుతున్నారు? హూ ఈజ్ థర్డ్ ఓల్డెస్ట్ పర్సన్? 1 2 3 అమన్. ఓకేనా? మనకి కింద నుంచి థర్డ్ యంగెస్ట్ అడిగినా అమ్మనే వస్తాడు, ఇక్కడ థర్డ్ ఓల్డెస్ట్ అడిగినా అమ్మనే వస్తాడు, ఎందుకంటే అమ్మన్ మనకి మిడిల్లో ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 78. సో మనకి ఇది అనాలజీ, ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది అనాలజీ అని చెప్పి. డైరెక్ట్గా ట్రై చేద్దాం. DFB GHC. D అంటే 4, F అంటే 6, B అంటే 2, G అంటే 7, H అంటే 8, C అంటే 3. ఇక్కడ +3 +2 +1 ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాడు. బట్ ఏంటంటే నెంబర్స్ డిక్రీజింగ్ ఆర్డర్లో యాడ్ చేసుకుంటూ వెళ్ళాడు. ఓకేనా? సేమ్ అదే మనకు ట్రై చేస్తాం. L +3, N +2, J +1. 10 + 1 11 అంటే K, 14 + 2 16 అంటే P, 12 + 3 15 అంటే O. OPK. ఆప్షన్ 3 is the solution. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 79. స్టేట్మెంట్స్ కంక్లూజన్స్ ఇచ్చాడు. స్టేట్మెంట్స్ ఏమి ఇచ్చాడు? సమ్ ఉమెన్ ఆర్ వైజ్ అంటే మనకి ఇది సిలాజిమ్స్. సిలాజిమ్ టాపిక్. సమ్ ఉమెన్స్ ఆర్ వైజ్. ఇక్కడ ఉమెన్, ఇక్కడ వైజ్ అని తీసుకున్నాం. ఓకే, సో ఈ పార్ట్ అనమాట. సమ్ ఉమెన్స్ ఆర్ వైజ్ అంటే సో ఈ మిడిల్లో ఎగ్జాక్ట్గా రెండింటికి కామన్గా ఉన్న వాళ్ళు వైజ్ ఉమెన్. ఆల్ వైజ్ ఆర్ ఇంజనీర్స్. ఈ విధంగా డ్రా చేసుకోవాలి, ఇంజనీర్స్. ఓకేనా? అంటే ఇక్కడ మనకి ఓన్లీ వైజ్ వరకే తీసుకోవాలి, వైజ్ మొత్తం ఇంజనీర్లో ఉండాలి, ఎందుకంటే ఆల్ వైజ్ ఆర్ ఇంజనీర్స్ కాబట్టి.
ఓకేనా. ఇప్పుడు ఈ డయాగ్రామ్ సంబంధించి కంక్లూజన్స్ మనకి ఏవి సెట్ అవుతాయో చూద్దాం. సమ్ ఉమెన్ ఆర్ ఇంజనీర్స్. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మనకి వైజ్కి ఉమెన్కి కామన్ ప్లేస్ ఉంది కాబట్టి అదే కామన్ ప్లేస్ మనకి ఇంజనీర్కి కూడా ఉంది. సో ఇది మనకి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఆల్ ఇంజనీర్స్ ఆర్ వైజ్. ఇక్కడ ఆల్ వైజ్ ఆర్ ఇంజనీర్స్ ఉన్నారు, బట్ ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఇది ఏదైతే ఉందో వీళ్ళందరూ వైజ్ కాదు. సో ఆల్ ఇంజనీర్స్ ఆర్ నాట్ వైజ్. క్యాన్సిల్ అంటే ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్. నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 80. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే మల్టిప్లికేషన్ అంటే ప్లస్ అంటే మల్టిప్లికేషన్, మైనస్ అంటే ఎడిషన్, ఇంటూ అంటే డివిజన్, డివైడెడ్ బై అంటే సబ్ట్రాక్షన్, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ ఇస్ ట్రూ. ఇలాంటి ఈక్వేషన్ ఇస్తే మనం ఆప్షన్స్ నుంచి వెరిఫై చేసుకోవడమే. ఓకేనా. డైరెక్ట్గా మనం చూడగానే కనిపెట్టాలంటే అవ్వదు. త్రూ ఆప్షన్స్ మనం వెరిఫై చేసుకోవాలి. సో ఎలాగో మనకి సొల్యూషన్ 3 అని తెలుసు కాబట్టి ఒకసారి మీకు ఆ సొల్యూషన్ 3ని క్యాలిక్యులేషన్ చేసి చూపిస్తా. సో ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే ఉన్నది ఉన్నట్టు రాసుకుంటున్నా. 16 మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, ప్లస్ డినోట్స్ మల్టిప్లికేషన్, నెక్స్ట్ మైనస్ డినోట్స్ ఎడిషన్, నెక్స్ట్ ఇంటూ డినోట్స్ డివిజన్, నెక్స్ట్ డివిజన్ డినోట్స్ సబ్ట్రాక్షన్. ఇది. సో ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ వైజ్ చేస్తే మనకి 16 వస్తుందా లేదో చెక్ చేద్దాం. ఓకేనా. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, డివిజన్ చేయాలి. సో 10 + 12 మైనస్ 6 3s are 18, 3 × 2. నెక్స్ట్ ఏం చేయాలి, మనం మల్టిప్లికేషన్ చేయాలి. సో 10 + 12 మైనస్ 6. నెక్స్ట్ ఎడిషన్ చేయాలి. 10 + 12 22 మైనస్ 6 దట్ ఈస్ ఈక్వల్ టు 16. సరిపోయింది కదా. సో ఆప్షన్ 3 ఇస్ ద సొల్యూషన్. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం వెరిఫై చేసుకోవడం బెటర్ ఆప్షన్. ఓకేనా. సో దాన్ని బట్టి కొంచెం ఈజీగా చేయొచ్చు. చూడగానే ఎగ్జాక్ట్ కనిపెట్టుకుంటా అంటే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దానికి తోడు మనకి ఇక్కడ ఆపరేషన్స్ అన్ని రిలేటివ్గా ఇచ్చారు, అంటే ఒక దాని బదులు ఇంకొకటి ఇచ్చారు. సో ఖచ్చితంగా మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకేనా. జాగ్రత్తగా చేయాలి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు. ఇది కొంచెం యావరేజ్ క్వశ్చన్ అని చెప్తాను, ఎందుకంటే ఒకటి మనకి రిలేటివ్ ఆపరేషన్స్ ఇచ్చారు, ఇంకొకటి ఆప్షన్స్లోనే వెరిఫై చేసేలాగా ఇచ్చారు, డైరెక్ట్గా ఇవ్వాల. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 81. 27% ఆఫ్ 250. 27/100 × 250 మైనస్ 0.2%, 0.02/100 × 1000. Zeros cancel. 25 10s are 25 4s are 2 2s are 2 5s are. That is equal to 27 × 5 అంటే 270/2 135. ఎప్పుడన్నా మీరు ఒక నెంబర్ని 5తో మల్టిప్లై చేస్తున్నారంటే 2తో డివైడ్ చేసి ఇంటూ 10 చేయండి, 2తో డివైడ్ చేసి ఇంటూ 10 చేయండి, లేదా ఇంటూ 10 చేసి 2తో డివైడ్ చేయండి. సో డైరెక్ట్గా ఏం చేశాను నేను, 270 × 10 27 × 10 270, 270/2 135. ఓకేనా. /2 మైనస్ 0.02 × 10 0.2. 135/2 ఈజ్ ఈక్వల్ టు 2 6s are 12, 2 7s are 14.5 minus 0.2, that is equal to 67.03. So option 3 is the solution. Okay. Next question number 82. A bank provides a loan at the rate of 5% per annum to a trader on an amount of 12,50,000 for 5 years. సంవత్సరానికి 5% ఇంట్రెస్ట్ చొప్పున 5 సంవత్సరాలు ఇంట్రెస్ట్ ఇచ్చారు. సంవత్సరానికి 5% ఇంట్రెస్ట్ చొప్పున 5 సంవత్సరాలు ఇంట్రెస్ట్ ఇచ్చారు. ఎంత అమౌంట్కి, 12,50,000 రూపాయలకి. ద సింపుల్ ఇంట్రెస్ట్ టు బి పెయిడ్ ఈజ్, ఓన్లీ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నారు. సో ఒక సంవత్సరానికి 5% అయితే 5 ఇయర్స్కి ఎంత, 5 5s are 25. సో టోటల్ ఇంట్రెస్ట్ is equal to 5 × 5, that is equal to 25%. So 25% of 12,50,000, that is equal to 3,12,500. సో మనం చూడగానే చెప్పేస్తాం. 12 lakhsలో మనకు 1/4 ఎంత, 3 lakhs. 50,000లో 1/4 ఎంత, 12,500. సో 3,12,500. ఈ క్వశ్చన్ మనం క్యాల్కులేషన్ చేయాల్సిన పని కూడా లేదు. ఓకే. సో నెక్స్ట్
PQRS is a cyclic trapezium where PQ is parallel to RS. ఇక్కడ మనకి సైక్లిక్ ట్రెపీజియం అంటే ఏంటంటే ట్రెపీజియం మనకి సెమీ సర్కిల్లో ఉంటుంది. సెమీ సర్కిల్లో మనకి ట్రెపీజియం ఉంటుంది. ఇవి మనకి ఎడ్జెస్ అయితే ఇలా ఉంటుంది అన్నమాట ట్రెపీజియం. ఓకేనా? సో ఇది P, ఇది Q, ఇది R, ఇది S. సర్కిల్ ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి ఆల్ఫాబెట్స్ని సర్కిల్ ఆర్డర్లో తీసుకున్నా. ఇక్కడ ఏమంటున్నారు? యాంగిల్ QPR అంట. ఈ యాంగిల్ వచ్చేసి మనకి 40 degrees అయితే దెన్ యాంగిల్ PSR ఇది మనం కనుక్కోమంటున్నారు. సో ఇక్కడ మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ సెమీ సర్కిల్ అవ్వడం వల్ల ఒక ఈజీ కాన్సెప్ట్ మనకు తెలిసి ఉండాలి. ఏంటిది? ఒక సెమీ సర్కిల్లో డయామీటర్ నుంచి ట్రయాంగిల్ డ్రా చేస్తే మనం ఏ పాయింట్ నుంచి ఏ పాయింట్కి డ్రా చేసినా, ఓకేనా, ఏ లెంత్ నుంచి ఏ లెంత్ డ్రా చేసినా, ఏదైతే మనకి ఇక్కడ సర్కంఫరెన్స్ ఉందో ఈ సర్కంఫరెన్స్కి టచ్ అయ్యే విధంగా కనుక ట్రయాంగిల్స్ డ్రా చేస్తే ఖచ్చితంగా మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మాత్రమే వస్తుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మాత్రమే వస్తుంది. అంటే ఇది మనకి 90 degrees. సో ఇప్పుడు ఒక ట్రయాంగిల్లో ఒకవైపు 40 degrees, ఇంకొక వైపు 90 degrees అయితే ఇంకోవైపు మనం ఈజీగా కనిపెడతాం. ఎలా కనిపెడతాం? సమ్ ఆఫ్ ద ఇంటర్నల్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో 180 degrees మైనస్ 90 ప్లస్ 40. 90 ప్లస్ 40 130. సో 180 మైనస్ 130 50 degrees. ఓకేనా? సో మనకి ఇప్పుడు Qకి 50 degrees వచ్చింది. ఇక్కడ 50 degrees. ఇప్పుడు ఇంకొకటి మనకు తెలియాల్సింది ఏంటంటే ఇలా సైక్లిక్గా ఉన్నప్పుడు ఆపోజిట్ యాంగిల్స్ మనకి 180 degrees ఉంటాయి. లేదా ఒక క్వాడ్రిలేటరల్ ఏం తీసుకున్నా కానీ ఆపోజిట్ యాంగిల్ మనకి 180 degrees ఉంటాయి. సో ఇది మనకి 50 అయితే దీని ఆపోజిట్ ఏమవుతుంది? 180 మైనస్ 50 ఈజ్ ఈక్వల్ టు 130 degrees. ఆప్షన్ 1 ఇస్ ద సొల్యూషన్. ఓకేనా? జస్ట్ మనకి రెండు పాయింట్లు. ఒకటి సమ్ ఆఫ్ ఇంటర్నల్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ 180 degrees అని తెలియాలి. ఇంకొకటి ట్రెపీజియంలో లేదా క్వాడ్రిలేటరల్లో ఆపోజిట్ యాంగిల్స్ మనకి 180 degrees అవుతాయని తెలియాలి. వాటి యొక్క సమ్. ఈ రెండు పాయింట్లు తెలిస్తే ఈ ప్రాబ్లం ఈజీగా చేసేస్తాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 86. If A plus B means A is daughter of B, A minus B means A is wife of B, A into B means A is son of B. సో మనకి ఇక్కడ P into Q మైనస్ S అడిగారు. ఇలాంటి క్వశ్చన్స్ మనం బ్యాక్ సైడ్ నుంచి చేసుకుంటూ రావాలి. సో ఇక్కడ Q మైనస్ S ఉంది కదా. సో ఇక్కడ A మైనస్ B అంటే ఏంటి? A ఈజ్ వైఫ్ ఆఫ్ B అంటే Q ఈజ్ వైఫ్ ఆఫ్ S. Q ఈజ్ వైఫ్ ఆఫ్ S. నెక్స్ట్ P ఇంటూ Q. A ఇంటూ B ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో A ఇంటూ B ఈజ్ ఈక్వల్ టు A ఈజ్ సన్ ఆఫ్ B అంటే P ఈజ్ సన్ ఆఫ్ Q. సో ఇది మనకి ఇచ్చిన రిలేషన్. దీంట్లో ఏమడుగుతున్నారు మనల్ని? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? S ఈజ్ ద ఫాదర్ ఆఫ్ P. ట్రూ. ఫాదర్. S ఈజ్ ద ఫాదర్ ఆఫ్ P. ఆప్షన్ 3 ఈజ్ ద సొల్యూషన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 86. సో నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 87. స్టేట్మెంట్స్ కంక్లూజన్స్ ఇచ్చాడు, చూద్దాం. రెగ్యులారిటీ ఈజ్ ఎ కాజ్ ఆఫ్ సక్సెస్ ఇన్ ఎగ్జామ్స్. ఎక్కడైతే మనకు రెగ్యులర్గా చదువుకుంటామో, రెగ్యులారిటీ మెయింటైన్ చేస్తామో, డిసిప్లిన్గా ఉంటామో, ప్రాసెస్ ఏం చేసినా కానీ చదువుకోవడం, ప్రిపేర్ అవడం, తింటాం, ఒక ప్లాన్గా చేస్తామో, సో మనకి ఎగ్జామ్స్లో సక్సెస్ వస్తుంది. అంటే రెగ్యులర్గా ఉండడం వల్ల ఎగ్జామ్లో సక్సెస్ అవుతారు అని చెప్తున్నాడు. ఓకేనా? నెక్స్ట్ సమ్ ఇర్రెగ్యులర్ స్టూడెంట్స్ పాస్ ఇన్ ఎగ్జామినేషన్. కొంతమంది ఇర్రెగ్యులర్గా ఉండే స్టూడెంట్స్ కూడా పాస్ అవుతారు అంటున్నాడు. ఈ స్టేట్మెంట్స్ కంక్లూజన్స్లో మనం పాటించాల్సిన ఫస్ట్ రూల్ ఏంటంటే పైన స్టేట్మెంట్స్ ఏ విధంగా అయితే ఇచ్చారో వాటిని మాత్రమే బేస్ చేసుకుని కింద కంక్లూజన్స్ చూడాలి. సరౌండింగ్లో ఉన్నవి లేదా వాటికి సంబంధం లేకుండా బయట జనరల్గా ఉండే వాటిని మనం కన్సిడర్ చేయకూడదు. ఓన్లీ 2 స్టేట్మెంట్లు, ఆ 2 నాకు తెలుసు, వాటి మీద నేను కింద ఉన్న కంక్లూజన్స్ చెక్ చేస్తాను. ఓకేనా? సో ఫస్ట్ది ఆల్ ఇర్రెగ్యులర్ స్టూడెంట్స్ పాస్ ఇన్ ఎగ్జామ్స్. అసలు ఇది చెప్పలా, తీసేయండి. సమ్ ఇర్రెగ్యులర్ స్టూడెంట్స్ ఫెయిల్ ఇన్ ద ఎగ్జామ్.
ఇక్కడ సమ్ పాస్ అవుతున్నారంటే సమ్ ఫెయిల్ అవుతున్నారు. సో ఫస్ట్ది రైట్, అంటే ఫస్ట్ ఆప్షన్ రైట్. ఓవరాల్గా చూసుకుంటే కంక్లూజన్ 2 మనకి ఫాలో అవుతుంది. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 88. ఇన్ ద గివెన్ ఫిగర్ హౌ మెనీ హాకీ ప్లేయర్స్ ఆర్ ప్లేయింగ్ ఫుట్బాల్? ఇక్కడ మనకి ఎంతమంది హాకీ ప్లేయర్స్ ఫుట్బాల్ ఆడుతున్నారు అంటే హాకీ అండ్ ఫుట్బాల్ రెండు ఆడుతున్న వల్ల మనకు కావాలి. అంటే ఇక్కడ హాకీ అండ్ ఫుట్బాల్ కామన్ ఇక్కడ ఉంది. సో 22 + 19 దట్ ఈస్ ఈక్వల్ టు 41. 41 ఆప్షన్ 3 is the solution. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 89. 72563, 52637, 56372, 63754 ఏమడుగుతున్నారు ఇక్కడ? డిఫరెంట్ వన్ అంటే ఆడ్ వన్ అవుట్, వాటిలో డిఫరెంట్గా ఏముందో అది మనల్ని అడుగుతున్నారు. సో ఇక్కడ మనకి నెంబర్స్ చూస్తే ఎలా మనకి క్లారిటీ లేదు కాబట్టి ఒకసారి మనం సమ్ ఆఫ్ ద నెంబర్స్ ట్రై చేద్దాం. సమ్ ఆఫ్ ద నెంబర్స్ ఎంత వస్తుంది? 7 + 2 9, 9 + 5 14, 14 + 9 23. సో ఇక్కడ మనకి జస్ట్ నెంబర్స్ అన్ని రిపీట్ అవుతున్నాయి, ప్లేస్లు మారినాయి. ఎంత అంటే 23. ఇక్కడ చూస్తే ఇక్కడ 4 ఉంది ఎక్స్ట్రా. సో ఆటోమేటిక్ ఇదే అంటే ఇక్కడ సమ్ ఆఫ్ ద నెంబర్స్ కనిపెట్టకపోయినా పర్లేదు, మిగతా 3 నెంబర్స్లో ఉన్న డిజిట్స్ ఒకటి ఇక్కడ రీప్లేస్ అవ్వలేదు అంటే సో ఖచ్చితంగా మనకి ఆప్షన్ 4 లేదా సమ్ తీసుకున్నా కానీ ఇది మనకి 25 వస్తుంది. సో ఎలా చూసుకున్నా ఆప్షన్ 4 ఇస్ ద సొల్యూషన్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 90. ABCDE ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ లైన్. 5 వరుసగా లైన్లో కూర్చున్నారు. C ఈజ్ సిట్టింగ్ ఎట్ ద వెస్ట్ ఎండ్. సో తీసుకుందాం 5 మెంబర్స్. డైరెక్షన్ తీసుకుంటే ఇది వెస్ట్, ఇది ఈస్ట్, నార్త్, సౌత్. సి ఇక్కడ కూర్చున్నాడు. ఈ ఈజ్ నైబర్ ఆఫ్ బి అండ్ సి. ఈ అనేది బికి సికి నైబర్. ఓకే. బిట్వీన్ ఏ అండ్ సి దేర్ ఆర్ 2 పర్సన్స్. ఏ ఇక్కడ ఉండాలి ఎందుకంటే ఏకి సికి మధ్యలో 2 పర్సన్స్ ఉన్నారు. హూ ఈజ్ సిట్టింగ్ ఎట్ ఈస్ట్ ఎండ్. ఈస్ట్ ఎండ్ ఎవరు కూర్చుంటున్నారు? ఈ అనేది బికి సికి నైబర్ అంటే ఈ ఇక్కడ ఉండాలి, బి ఖచ్చితంగా ఇక్కడ ఉండాలి. సో ఇచ్చిన కండిషన్ అంతా సెట్ అయిపోయింది. మిగిలింది ఏంటి మనకి? డి. ఈస్ట్ ఎండ్లో ఎవరు ఉన్నారు? డి అనే వ్యక్తి ఉన్నాడు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 91. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఇంట్రెస్ట్ ఈజ్ రిటర్న్ యాజ్ TSERETNI. చూడడానికి అర్థమైపోతుంది, రివర్స్ ఆర్డర్లో ఇచ్చారు. ఈ రిమెంబర్ కూడా మనం రివర్స్ ఆర్డర్లో రాసుకోవాలి. సో REMEMBER ఆప్షన్ 4. ఓకేనా. దీన్ని మనం ఏ మోడల్ కింద కన్సిడర్ చేస్తాం? రీఅరేంజ్మెంట్ మోడల్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 92. ఇన్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెటర్ క్లస్టర్స్ ద నెంబర్ ఆఫ్ లెటర్స్ స్కిప్డ్ ఇన్ బిట్వీన్ ద అడ్జసెంట్ లెటర్స్. ఇది మనకి నార్మల్గా తెలిసిందే. స్కిప్డ్ అంటే ఏంటంటే ఒక లెటర్ నుంచి ఇంకో లెటర్ మధ్యలో గ్యాప్ వచ్చిందంట. ఈజ్ ఇన్ ఏ డిక్రీజింగ్ సీక్వెన్స్ ఐడెంటిఫై ద లెటర్ క్లస్టర్. సో ఈ క్వశ్చన్లో మనకి ఎక్స్ట్రాగా ఇంతవరకు ఎప్పుడు చూడండి ఏంటంటే వాడే ఇచ్చేసాడు డిక్రీజింగ్ ఆర్డర్లో గ్యాప్ ఉంటుంది, సో అది మీరు చెక్ చేసుకోండి అన్నాడు. సో మనం ఏం చేద్దామంటే బేసిక్ చూడండి, ఇక్కడ డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంటే 2 లెటర్స్ సేమ్ రిపీట్ అవ్వవు, క్యాన్సిల్. సో మనకి పై నుంచి కిందకి వస్తుంది, పై నుంచి కిందకి. ఇక్కడ మనకి 2 తర్వాత 7 ఉంది, క్యాన్సిల్. అండ్ ఇక్కడ మనకు చూసుకుంటే 14 తర్వాత 19 ఉంది, క్యాన్సిల్. అసలు మొత్తం చెక్ చేయకుండానే ఈజీగా పెట్టేయచ్చు. సో మనకి నెంబర్స్ చూస్తే ఇది 22, ఇది 17, 13, 10, 8 అంటే VQMJH. ఎంత గ్యాప్ ఉంది? -5. ఇక్కడ మనకి -4, -3, -2. సో వాడు ఎక్కడైతే మనకి కండిషన్స్ ఎలా అయితే ఇచ్చాడో అదే విధంగా ఉంది. ఓకేనా. నెక్స్ట్ 93. పజిల్ ఇచ్చాడు. ఈ పజిల్లో మనం మిస్సింగ్ నెంబర్ ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే హారిజంటల్గా యాడ్ చేసుకుంటూ వెళ్దాం.
20 plus 16 plus 33, that is equal to 30, 40, 50, 60, 69. తర్వాత లాస్ట్లో 27 plus 19 plus 23, that is equal to 20, 30, 40, 50, 60, 69. సో మనకి రెండింటికి 69 వస్తుంది కాబట్టి మిడిల్లో 69 minus 22 plus 15, that is equal to 69 minus 37, that is equal to 30 plus 2, 32 వస్తుంది. ఆప్షన్ 1 is the solution. ఓకేనా? సో మనకి ఈజీగా ఇస్తున్నారు కాబట్టి అన్ని క్వశ్చన్స్ ఈ పజిల్ మోడల్లో కూడా మనకి ఈజీ క్వశ్చన్ ఇచ్చాడు, దాంట్లో మనం పెద్దగా ఆలోచించాల్సింది ఏమీ లేదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94. ఎనాలజీ ఇచ్చాడు. 25 5 square, 16 4 square, 41. అంటే మనకి స్క్వేర్స్ కాదు. 5 5s are 4 4s are మల్టిప్లికేషన్ కాదు. 5 3s are లేదు. అలాగే లేదు కాబట్టి ఎడిషన్ సబ్ట్రాక్షన్ చెక్ చేద్దాం. ఇది మనకి -9, 41 మైనస్ చేస్తే 32. సో ఆప్షన్ 32 ఉంది. ఓకే, సో ఫస్ట్ మనం స్క్వేర్స్ ప్రిఫర్ చేస్తాం. స్క్వేర్స్ కాకపోతే కనుక మల్టిప్లికేషన్ ప్రిఫర్ చేస్తాం. ఆ తర్వాత మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్ రెండు ఉండేలా చూస్తాం. ఇక అవి కూడా లేకపోతే ఎడిషన్ సబ్ట్రాక్షన్ చూస్తాం. ఇది మనకి ప్రాసెస్ నెంబర్ అనాలజీ ఇచ్చినప్పుడు. ఓకేనా? నెక్స్ట్ 95 ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఇచ్చాడు. 2 6 12 20 తర్వాత ఏంటి ఇక్కడ 4 యాడ్ చేశారు, ఇక్కడ మనకి 6 యాడ్ చేశారు, ఇక్కడ 8 యాడ్ చేశారు. నెక్స్ట్ మనం 10 యాడ్ చేయొచ్చు, తర్వాత 12 యాడ్ చేయొచ్చు. అంటే ఇక్కడ 30 వస్తుంది, ఇక్కడ 42 వస్తుంది. ఆప్షన్ 1 ఇస్ ద సొల్యూషన్. అంతే, వెరీ ఈజీ వన్. నెక్స్ట్ 96 8 అంటే 2 cube, 27 3 cube, 64 అంటే 4 cube, 125 5 cube, 216 6 cube. నెక్స్ట్ ఏం రావాలి? 7 cube రావాలి. అంటే 343. 1 to 15 మీకు క్యూబ్స్ రావాలి. 1 to 30 వరకు స్క్వేర్స్ రావాలి. ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ నెంబర్స్ స్క్వేర్స్ రావాలంటే, లేదంటే ఎన్టీపీసీతో పాటు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కానీ, లేదంటే వేరే ఆర్ఆర్బీ గ్రూప్ టీ కానీ ఇలాంటి ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతున్న వాళ్ళ, ఎగ్జామ్స్ కూడా రాస్తున్న వాళ్ళకి ఇంకా స్క్వేర్స్ క్యూబ్స్ ఇంకా ఎలా రాయాలి, ఇంకా ఫాస్ట్గా ఎలా నేర్చుకోవాలి, తెలియని పెద్ద పెద్ద నెంబర్స్ క్యూబ్ రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, స్క్వేర్ రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇవన్నీ కావాలంటే కనుక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లింక్ ప్రొవైడ్ చేస్తాను, లేదంటే ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 97. ఆడ్ 1 అవుట్ ఏంటంటే మనకి వర్డ్ క్లాసిఫికేషన్ అంటాం. వర్డ్ క్లాసిఫికేషన్ అంటే మనకి నార్మల్గా పదాలు ఇస్తారు, వాటి మీనింగ్ బట్టి మనకి డిఫరెన్సియేషన్ చూడాలి. లెపర్డ్ ఫారెస్ట్లో ఉంటుంది, డీర్ ఫారెస్ట్లో ఉంటుంది, టైగర్ ఫారెస్ట్లో ఉంటుంది, ఓన్లీ కౌ మాత్రం మనకి డొమెస్టిక్ యానిమల్. డొమెస్టిక్ యానిమల్ మనం పెంచుకునే యానిమల్ అనమాట. ఓకేనా? పెంచుకుంటే మన పర్పస్ యూజ్ చేసుకుంటాం, డొమెస్టిక్ పర్పస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 98. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్ బెస్ట్ రిప్రజెంట్స్ ద రిలేషన్ బిట్వీన్ మెన్, ఫాదర్, బ్రదర్. సో మనకి మెన్ అనే కేటగిరీలోకి మనకి ఓవరాల్గా ఫాదర్ బ్రదర్ వస్తారు. సో బ్రదర్ ఫాదర్ అవుతారు, ఫాదర్కి బ్రదర్ ఉంటారు. సో ఇద్దరు కామన్గా ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అంతే, అయిపోయింది. సో వీళ్ళు వచ్చేసి ఫాదర్ అయితే ఇక్కడ మనం బ్రదర్ తీసుకోవచ్చు. ఓకేనా? సో ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 99. సో ఇది కూడా మీకు వర్డ్ అనాలజీ అనమాట. వర్డ్ అనాలజీ మీకు క్లారిటీ రావాలి. డక్ క్వాక్ అని అరుస్తుంది, క్యాట్ మియావ్ అని అరుస్తుంది. సో నా దగ్గర ఇలాంటి రిలేషన్స్ కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు కావాలంటే అప్పుడు స్పెసిఫిక్గా రెడీ చేసి టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైతే ఈ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నారో వాళ్ళు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అరౌండ్ ఒక 600 to 700 రిలేషన్స్ మొత్తం నా దగ్గర ఒక డేటా ఉంది, ఇంగ్లీష్ మీడియంలో ఉంది. ఆ డేటా మీకు ప్రొవైడ్ చేస్తా. ఓకేనా?
అంటే మనకి మెజర్మెంట్స్, యూనిట్స్, ఇలాగ మనకి యానిమల్స్ వాటి యొక్క సౌండ్స్, ఫీమేల్ నేమ్స్, మేల్ నేమ్స్, ఇలా అలాగైనా ఉండొచ్చు. ఇప్పుడు చూడండి చాలా చిన్న క్వశ్చన్, బట్ ఏంటంటే మినిమం ఇది కూడా ఐడియా లేకుండా ఉండే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఒక మార్క్ పోయినట్టే కదా. ఓకేనా? సో బెస్ట్ ఒకసారి అవన్నీ రివైజ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ప్రాక్టీస్ చేసే కంటే అలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం బెటర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 100. సో లాస్ట్ క్వశ్చన్ మనకు పజిల్ ఇచ్చాడు. సో ఈ పజిల్ చూడండి, పైన ఎక్కువ పెద్ద పెద్ద నెంబర్స్ ఉన్నాయి, సో కింద మనకి మీడియం నెంబర్స్ ఉన్నాయి, మిడిల్లో స్మాల్ నెంబర్స్ ఉన్నాయి. అంటే సో ఎలా చూసుకున్న మనకి రిలేషన్ ఒకే విధంగా ఇలా ఉంటుంది, కాలం వైజ్ ఉంటుంది, ఎందుకంటే మనకి నెంబర్స్ అని ఒకే విధంగా ఉన్నాయి కాలమ్స్లో. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే మ్యాథమెటికల్ అప్లికేషన్ ఉపయోగించి ఈ కాలంలో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే 90/5 వేస్తా. చూడండి, 90 / 5 అంటే 18. 18 + 7 = 25. సో ఫస్ట్ నెంబర్ని సెకండ్ నెంబర్తో డివైడ్ చేస్తే వచ్చిన వాల్యూకు థర్డ్ నెంబర్ యాడ్ చేస్తే మనకి ఫోర్త్ నెంబర్ వస్తుంది. సో అదే విధంగా చేస్తే ఇప్పుడు 80 / 4 అంటే 20. 20 + 6 = 26. సో ఆప్షన్ సి ఇస్ ద సొల్యూషన్. ఓకేనా? సో టోటల్గా ఈ పేపర్లో 100 క్వశ్చన్స్లో 57 or 60 క్వశ్చన్స్ ఎన్నో ఉన్నాయి. 57, 58, 60 లోపు ఉన్నాయి. ఈ 60 క్వశ్చన్స్లో జస్ట్ ఎనాలజీ ఒక్క క్వశ్చన్ మాత్రమే ఇన్ఫర్మేషన్ తెలియకపోతే పెట్టబోయే ఛాన్స్ లేదంతే. ఓకేనా? అది తప్ప మిగతా క్వశ్చన్స్ అన్ని 100% డ్యామ్ షూర్ చేసే క్వశ్చన్స్ అన్ని. మినిమం యావరేజ్ లెవెల్ ప్రిపేర్ అయిన వాళ్ళంతా ఈజీగా చేయగలిగే క్వశ్చన్సే, అన్నీ అలాగే ఉన్నాయి. ఓకేనా? ఆ ఒక్క ఎనాలజీ క్వశ్చన్ కూడా మీకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే అది కూడా పెట్టేస్తాను. ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను అప్పుడు ప్రిపేర్ చేసి అరేంజ్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేసి మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్.